ఇది లోడ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఈజీగానే ఉందా మీకు చేసేటప్పుడు? నాకు ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈజీగానే ఉంది, బేసిక్స్ కాబట్టి. ఓకే. యా అవ్వట్లేదు నాకు. షేర్ స్క్రీన్ అని చెప్పి బటన్ వస్తుందా? నాకు డిస్ప్లే అవ్వాలా? ఓకే 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 షేర్ అని ఒక ఇప్పుడు వస్తుందా? యా ఇప్పుడు. ఇది నేను మామూలుగా దాని ఏమంటారు విజువల్ స్టూడియోలో ప్రాక్టీస్ చేశాను. సో జస్ట్ ఇవన్నీ క్లాసెస్ ప్రాక్టీస్ చేశాను, అవన్నీ జస్ట్ మీకు అవుట్పుట్ చూపిస్తాను ఎలా వస్తుందో. ఓకే. కనబడుతుందా? ఇంకా క్రోమ్ రాలేదు నాకు. అంటే మీ బ్రౌజర్ ఏదైతే ఓపెన్ చేశారో అది షో అవ్వలేదు. మీ పాత స్క్రీన్ షో అవుతుంది విజువల్ స్టూడియో. ఓకే 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 నేను ఇది అవుట్పుట్ స్క్రీన్. రైట్ రైట్. సో పైన టాప్ బార్, తర్వాత MD4 నుంచి ఇలాగా 3 అలా చేశాను. 3 MD3 మీద ఎలాగో. ఓకే. తర్వాత అలర్ట్స్ ఇలాగా క్లోజ్ ఒకటే ప్రాక్టీస్ చేశాను, సో క్లోజ్ అయిపోయింది. ఓకే. సో ఇది బెడ్ క్రమ్స్ మీరు ప్రాక్టీస్ చేశాను కదా, ఈ బటన్స్ అవి నెంబర్ పెట్టుకున్నారు కదా అవి. ఈ అలర్ట్ లింక్ నాకు ఇది ఒకటి అర్థం కాలేదు. క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ అప్పుడు పాప్ స్క్రీన్ వచ్చింది కదా, దానికి అలర్ట్ CSS జావా స్క్రిప్ట్ లో రాయాలా మరి డిఫాల్ట్ ఉంటుందో అర్థం కాలేదు. దాని మీద ఒక పాపప్ మీరు ఇచ్చుకోవచ్చు, మోడల్స్ అవి చెప్పాం కదా మనం నిన్న. అదే ఇది క్లిక్ చేసినప్పుడు పాప్ చూపించారు కదా నిన్న, అది ఒకటే నాకు రాలేదు. అంటే నేను అనుకున్నాను జావా స్క్రిప్ట్ యాడ్ చేయలేమని. బటన్స్ టూల్ బార్ బటన్స్ ఏమి ఉన్నాయంట, అది కార్డర్ ఉంది. కార్డ్ ఏమో అర్థం కాలేదు, మామూలుగా కార్డ్ లో వచ్చింది ఏదో. జస్ట్ రేడియో బటన్స్ అవి నార్మల్, అది మీకు ఆల్రెడీ తెలిసింది. ఇక్కడ మీకు మిగతావన్నీ పెద్ద అవసరం లేదులేండి. అలర్ట్స్ అవి అవును, అంటే మనకి యాంగర్ లో ఎలాగా డిఫరెంట్ గా ఉంటది, అది మనం చూద్దాం. కాకపోతే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అన్నది. అదే మొత్తం కోడింగ్స్ అన్ని అదే ప్రాక్టీస్ చేశాను. అదే ఇక్కడ జస్ట్ మీకు అర్థం గురించి అదే ఫస్ట్ రో MD4 అని పెట్టినారు కదా. అవును, అవన్నీ జస్ట్ మీరు రెస్పాన్సివ్ చేసి చూసారా, వచ్చిందా, రెస్పాన్సివ్ అవుతుందా అన్నది? అది కూడా చూపిస్తాను. ఓకే. సో ఇది ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడు, హాఫ్ లో ఉన్నప్పుడు, కానీ ఇవన్నీ ఒకే స్క్రీన్ లో అయిపోయింది. ఇప్పుడు MD4 అన్ని ఇలా ఉన్నప్పుడు 1 2 3 టెక్స్ట్ 1 పెట్టాను మామూలుగా, అవి చేయగానే సేమ్ లైన్ లో అట్లానే వస్తాయి మీకు. ఎందుకంటే మీరు చిన్న మొబైల్ వెళ్ళినప్పుడు మీకు ఇట్లానే వస్తుంది, ప్రాబ్లం ఏమి లేదు. సో కాకపోతే దీన్ని కస్టమైజింగ్ అయితే చేయగలుగుతున్నారు ఏమైనా? అంటే ఇంకా ఎలా అంటే ఆ కలర్స్ అవి మార్చుకోవడం, అది ఇది కలర్స్ డిఫాల్ట్ ఉన్న విల్ కట్ చేశాను. నెక్స్ట్ ఈ పేజ్ ఇన్స్పెక్ట్ చెప్పారు కదా, ఇన్స్పెక్ట్ లో చూసి ఎక్కడ కోడ్ మార్చాలో ఐడియా వచ్చింది కదా, అది కూడా ఐడియా వచ్చింది అంతే. కానీ ఇది ఒకటే అర్థం కాలేదు. అలర్ట్ ది క్లిక్ చేసినప్పుడు చెప్పాను కదా, పాపప్ సైడ్ క్లిక్ చేసినా పోవాలి, లేదంటే కీబోర్డ్ క్లిక్ ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? మీ దాంట్లోనే చేద్దాం ఒకసారి. ఓకే షూర్. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, నేను చెప్తాను, దాని ప్రకారంగా మీరు చేద్దాం. సో ఇది నేను ఎక్కడ అంటే చెప్తుంది, అదే మీరు ఆ లింక్ మీద. సో ఇది రోజ్ కాదు, నేను ఎక్కడ అంటున్నానంటే ఈ ఫస్ట్ అలర్ట్ బాగానే పనిచేసింది, జస్ట్ క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోయింది అనమాట. దీనికి మీకు వాళ్ళు అక్కడ ఈ ఐకాన్ ఇచ్చేసారు. అదే దీనికి ఆల్రెడీ అలా డిస్మేబుల్ ఫేట్ షో అనేది ఉంది. సో ఆ క్లాస్ వల్ల మొత్తం పోయింది. కానీ ఇది ఈ అలర్ట్ క్లాస్ లో జస్ట్ డేంజర్ అని పెట్టాం మామూలుగా. ఫర్ ఎగ్జాంపుల్ దానికి క్లిక్ చేస్తే మామూలుగా పాపప్ రావాలి కదా, అది
అంటే ఇప్పుడు ఏం లేదు అక్కడ మీకు క్లిక్ చేసి పాపప్ రావాలన్నది ఓకే, అది చెప్తాను నేను. అది హెచ్ఎఫ్ ఇక్కడ రాయాలన్నా? హెచ్ఎఫ్ లో కాదు, యాక్చువల్ గా ఇది డేటా టేబుల్ మోడల్ అని చెప్పి ఉంటుంది. ఓకే. ఆ మోడల్ కి ఐడి ఏమి ఇచ్చారో ఆ ఐడి అక్కడ పాస్ చేయాలి. జస్ట్ చెప్తాను మీకు, ఒకసారి గెట్ బూట్స్ట్రాప్ లోకి వెళ్ళండి. ఓకే షూర్. బూట్స్ట్రాప్ మన బ్రౌజర్ లో getbootstrap.com. ఇదే. ఓకే ఓకే, మీకు షేర్ చేయాలి. షేర్ కాదు, నేను ఓపెన్ చేస్తే నాకు మీకు షేర్ నొక్కలే. ఓకే 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 కానీ చాలా వరకు చేశారు, మీకు అంతా తెలిసింది ఇక్కడ. జస్ట్ ఇప్పుడు ఆ మోడల్ ఉంది కదా లిస్ట్ గ్రూప్ కిందన లెఫ్ట్ సైడ్ ప్యానల్ లో డౌన్ స్క్రాల్ చేయండి. ఓకే. అందులో పైన nav బార్ దానిపైన మోడల్ అని చెప్పింది చూడండి. మోడల్. ఇది కొద్దిగా స్క్రాల్ చేయండి ఇంకా కిందకి. ఇదే క్లోజ్ లేదు, ఇంకా కిందకి రండి. ఇప్పుడు ఇది ఉంది కదా, సరే లాంచ్ అట్లా ఉంచదు, అట్లానే ఉంచదు. మీకు జస్ట్ ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ అవుతుంది, ఇక్కడ యాంకర్ ట్యాగ్ మీద రావాలి కదా. దానికోసం ఏం చేస్తారంటే ఈ మోడల్ ఉంది కదా డివ్ క్లాస్ మోడల్ అని చెప్పి మోడల్ ఫేడ్ అదంతా కాపీ చేసుకోండి, డివ్ అంతా. అది ఫస్ట్ నుంచి బటన్ కి మనం అవసరం లేదు, మనం యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాం కదా అక్కడ. ఓకే. సో దీని మీద అక్కడ ఇది పాస్ ఇక్కడ వరకైనా లేకపోతే ఫుల్ ఉంటుందా? లేదు, మొత్తం కింద వరకు లాస్ట్ డివ్. ఎందుకంటే బటన్ సేఫ్. కంట్రోల్ సి అని చెప్పి మీరు అక్కడ కింద ఇప్పుడు అలర్ట్ పెట్టారు కదా, ఇందులో ఇక్కడ కదా దీని కింద పేస్ట్ చేస్తారు. దాని కింద పేస్ట్ చేసిన అది అలాగా షో అవ్వదు మీకు, దాని క్లిక్ మీద. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ బటన్ మీద రండి ఒకసారి. బూట్స్ట్రాప్ లో మీరు ఏమైతే బటన్ ఇచ్చారో మన దీంట్లో ఇది అలర్ట్, ఇది హెచ్ఎఫ్ ఇచ్చారు కదా, అక్కడ ఎగ్జాంపుల్ లింక్. రైట్ ఇక్కడ అలర్ట్ లింక్ ఉంది కదా. అవునవును, అది మీకు చేంజ్ అవుతుంది అక్కడ. ఇక్కడ అలర్ట్ లింక్ బదులు మోడల్ ఫ్లేడ్ అని పెట్టాలా? డేటా టేబుల్ మోడల్ అని చెప్పి వస్తుంది. దీని ఐడి ఏమైతే ఇచ్చారో మీరు ఎగ్జాంపుల్ మోడల్ అని చెప్పి మీరు బ్రౌజర్ లోకి వచ్చేయండి, మీకు తెలుస్తుంది, చెప్తాను. ఓకే షూర్. దీన్ని విఎన్ బ్రౌజర్ నొక్కాలా? లేదు, మీ సేవ్ చేయాలి కదా క్రోమ్ లోకి. సేవ్ చేసేయండి, ఫైల్ సేవ్ చేసేసి మనం ఇప్పుడు మోడల్ ది కోడ్ తీసుకున్నాం కదా గెట్ బూట్స్ట్రాప్ లోంచి. సో అదే సైట్ లోకి వెళ్ళి మళ్ళీ బ్రౌజర్ లో. ఇది అవుట్పుట్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వలేదు. లేదు, ఇప్పుడు అది ఆ పైన బటన్ ఇచ్చాడు చూడండి, మీకు ఆ బటన్ మొత్తం కాపీ చేయకండి. ఓన్లీ డేటా టేబుల్ మోడల్, డేటా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ మోడల్ ఉంది కదా, క్లాస్ కూడా క్లాస్ అవసరం లేదు. క్లాస్ డేటా టేబుల్ నుంచి ఎగ్జాంపుల్ మోడల్ వరకు అంతే. ఇక్కడ మీకు అర్థమైంది, ఈ ఎగ్జాంపుల్ మోడల్ ప్లస్ కింద ఉన్న ఐడి రెండు ఒకటి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీరు యాంకర్ ట్యాగ్ ఇచ్చారు కదా, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఏ ట్యాగ్ ఇచ్చారు అక్కడ క్లాస్ తర్వాత రాయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు సరిపోయింది అంటారు అంతే. అది ఒకటి మిస్ అయినా. ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకి ప్రివ్యూ ఎలా వస్తుంది. వచ్చింది మోడల్ ట్యాగ్ అని మీకు కనబడుతున్నాను. కనిపిస్తుంది. సో టెక్స్ట్ ఏం లేదు కాబట్టి మనం బాడీలో కంటెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు. అంటే మీరు ఇలా పాపప్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఇప్పుడు పక్కన క్లిక్ చేసిన పోతుంది అవన్నీ చెప్పారు కదా, కీబోర్డ్ ఫాల్స్ పెట్టాలి. ఇది ఒకటే రాలేదు, మిగతా వచ్చాయి. ఓకే, సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ అట్లాగే మీరు కార్డ్ అన్నారు కదా, కార్డ్స్ కూడా సేమ్. కార్డ్ ఒకటి అర్థం కాలేదు. సో కార్డ్ అన్నది జస్ట్ స్మాల్ చూసాను, అదేంటో దాన్ని స్మాల్ గా ఒకసారి ఎక్కువ వాటర్ ఏమో తెలియదు.
ఏంలా అదేంటంటే మనము వెబ్సైట్స్ లో వాటిలో మీరు అంటే ఒక్క జస్ట్ నిమిషం పవర్ ఫ్లాగ్ పెడతారు. నేను షేర్ చేస్తున్నా ఆగండి స్క్రీన్. ఓకే. ఎందుకంటే కార్డులోని కింద 2 లింక్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను సో ఇక లింక్ చేస్తే జస్ట్ ఆ పేజ్ రిఫ్రెష్ అవుతుందేమో అనుకున్నా. లేదు అట్లా అది వాళ్ళు మామూలుగా ఇచ్చారు అట్లా. మనం దాన్ని కస్టమైజింగ్ చేసుకోవచ్చు. మనం దానికి తగ్గట్టు మార్చేసుకోవచ్చు అనమాట. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను ఆ సైట్కి తీసుకెళ్తున్నాను. ఆ సైట్స్లో ఎట్లా యూజ్ చేస్తారు, మన కార్డ్స్ యూజ్ చేస్తారో చూద్దాము. ఇదిగోండి. సో చాలా వరకు అయితే మీకు క్లియర్ అవుతుంది, అర్థం అవుతుంది. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా కార్డ్సే వాళ్ళు యూజ్ చేసింది. ఓకే, నాకు తెలిసి కార్డే అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ లేదా ఇంకా వేరే ఏమైనా యూజ్ చేస్తారా. ఐకాన్ అన్నది ఇది పైన కంటైనర్ కోలెండి. ఇప్పుడు మీరు ఎండి అని చెప్పారు కదా, అవును. అక్కడ ఇంకా ఇది ఎల్జీ, ఇప్పుడు అక్కడ ఇదేంటంటే మీకు ఉంది, అవును, లాంగ్ స్మాల్ అవన్నీ ఇంకా చూసాను. అవన్నీ ఏమంటే నాకు అవన్నీ మీరు ఒకేసారి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ డేనే మీరు అంత దూరం అనవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం అది జస్ట్ ఒకసారి చూసుకున్నాం అనుకోండి. కోల్ఎండి అంటే మీకు ఐడియా ఉంది, మీడియం సైజ్. అదే కోలెం మీడియం. ఇప్పుడు ఈడు రాస్తున్నాడు చూడండి, ఇక్కడ క్లాస్ కోల్ఎండి 6, ఇక్కడ కోల్ఎల్జీ 3 అన్నాడు. అది లార్జ్ అన్నమాట. అంటే మీడియం సైజ్ లోకి వచ్చేటప్పటికి 2 ప్యానెల్స్ లో కనిపించాలి అడిగి ఇది. ఓకే, ఎల్జీ లార్జ్ స్క్రీన్ వెళ్ళేటప్పుడు 3 లో కనిపించాలి. సో మీరు మినిమైజ్ చేస్తే కనబడుతుంది. ఇప్పుడు మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి, కనబడుతుంది. ఇది మామూలుగా మొబైల్ వ్యూలో అయిపోయింది. మీరు ఎలా చేశారో అది అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఆడ ఎండి మీడియం స్క్రీన్ లో వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు ఇలా తీసుకున్నాడు ఇది 4 ఇంకా చిన్న చేస్తే ఇదిగోండి, ఇది మీడియం. వాడు మీ ఎండిలో 6 అన్నాడు చూడండి, 6 అంటే 12/2 కింద డివైడ్ చేసేసుకుంది. ఇంకా మీకు లార్జ్ స్క్రీన్ కి వెళ్ళేసరికి అక్కడ మీకు 3 లో వస్తుంది అనమాట. సో ఓకే, దాంట్లో మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు. 3 కాబట్టి 3 4 12. అదే నేను జస్ట్ మీడియం అన్ని 4 3 ఇచ్చాను. నేను కావాలంటే అక్కడ మీరు మల్టిపుల్ చేసుకో. అంటే మీకు తెలుసు ఈ డివైజ్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ స్క్రీన్ పార్టీషన్ అయిపోవాలి, 2 కాలమ్స్ లో పార్టీషన్ అవ్వాలి, లేక 4 కాలమ్స్ ఎట్లా అవ్వాలనుకుంటే ఎట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం మీడియమే వాడతాము. మోస్ట్ ఆఫ్ ద టైం లేదా జస్ట్ ఒకటి కోల్ అని చెప్పి వాడేసినా సరే వెళ్ళిపోతుంది అది. కానీ కోల్ ఎండి మనం ఇచ్చామనుకోండి మీడియం సైజ్ కి, మోస్ట్లీ నేనైతే వాడేది అదే అనమాట, కోల్ ఎండి వాడుతుంటాను. నేను ఇంకొకటి ప్రాక్టీస్ చేస్తాను అందులో ఆప్షన్స్ అవన్నీ, అది కూడా చూపిస్తాను. అంటే అందులో ఏమొచ్చిందంటే మీకు స్క్రీన్ షేర్ చేయాలి ఒకసారి. చేయండి, పర్వాలేదు, నేను స్టాప్ చేస్తాను. మీరు ఒకసారి ఒక పని చేద్దాం, మీ దాంట్లోనే ఒకసారి చూసుకుంటూ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ జస్ట్ చూపిద్దామని నేను ప్రాక్టీస్ చేసింది. ఓకే, నేను షేర్ స్క్రీన్ చేస్తే వస్తుంది కదా, నేను స్టాప్ చేయాలి. నేను స్టాప్ చేస్తాను. ఓకే, నా క్రోమ్ కనబడుతుందా? కనిపిస్తుంది. సో వాళ్ళని ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది కాలం మీడియం 4 అని ఇచ్చారు, కాలం మీడియం 4 ML ఆటో. ఓకే, ఇక్కడ ఆటో అనేది ఏమో చివరికి వస్తుంది. నేను మినిమైజ్ చేసి చూస్తే ఆటో ఇప్పుడు రైట్ కే ఉంటుంది, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, అదే ఎంఎల్ ఆటో అంటే మీకు నిన్న చెప్పాను కదా, ఎంఎల్ అంటే మార్జిన్ లెఫ్ట్.
ఏ అంటే ఇది కాలం ఆటో, ఎంఆర్ ఆటో అవన్నీ అడ్వాన్స్ ఆప్షన్, అవన్నీ ఇంకా ఎలా పనిచేస్తే జస్ట్ పెట్టాను. ఎందుకంటే మామూలుగా స్క్రీన్ షాట్ అన్ని సేమ్ సైజ్ వస్తున్నాయి. ఎందుకంటే 1, 2, 3 అని పెట్టి జస్ట్ అన్ని పెట్టాను. నెక్స్ట్ ఇమేజెస్ కూడా స్టార్ట్ చేసి, అది ఇమేజెస్ అంటే కెరౌజల్ కూడా చేశాను. అందులో అంటే 3 ఇమేజెస్ పెడితే మొత్తం స్క్రీన్ అంతా ఇమేజ్ వస్తున్నాయి. అనుకున్నాను ఇంకా ఇమేజ్ రీసైజ్ చేయాలి, అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా వదిలేసి వచ్చింది. ఇమేజ్ ఆటోమేటిక్ అదే రొటేట్ అవుతుంది ఎవ్రీ 5 seconds కి. అది ఓన్లీ ప్రాబ్లం అంటే ఇమేజెస్ ని రీసైజ్ చేయటం, అది అంటే కొంచెం ప్రాక్టీసెస్ వస్తుంది. సో అది అంత కష్టం కాదండి. అదేలేండి, అదే పెద్ద ప్రాబ్లం కదా. ఆల్మోస్ట్ మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైపోతే మన ఎందుకంటే ఎక్కువ దీని మీద బూస్ట్ యాప్ ఓన్లీ నేను అందుకే అన్న 1 or 2 days మీకు ఒకసారి ఇది అయ్యేంత వరకు మోస్ట్ ప్రాబ్లీ మండే నుంచి మనం టైప్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు రేపు మీకు టైం ఉంటే దీని మీద కొద్దిగా ఇంకా కాన్సన్ట్రేట్ చేసుకుని దీని మీద ఇంకా చూడండి. ఈ లోపల మిగతా సాఫ్ట్వేర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుందరు. కానీ ఇప్పుడు మనకి టైప్ స్క్రిప్ట్ కావాలి అంటే నోడ్ జేఎస్ అవసరం ఉంటుంది అనమాట. నోడ్ జేఎస్ అనేది ఒక విజువల్ స్టూడియో ప్యాకేజ్, లేకపోతే సెపరేట్ సాఫ్ట్వేర్ అన్న? సెపరేట్ అది సాఫ్ట్వేర్, అది కూడా నోడ్ జేఎస్ అనేది. మీ స్క్రీన్ లో చూపించండి, జస్ట్ చూస్తాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ క్లాస్ కి డౌన్లోడ్ రెడీ చేసుకుంటాను. ఓకే, నోడ్ జేఎస్ అనేది ఏం లేదు మీకు ఇక్కడ. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ ఉంది. అంటే మీకు మన టైప్ స్క్రిప్ట్ రన్ చేసుకోవడానికి నోడ్ జేఎస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నోడ్ జేఎస్ డౌన్లోడ్, మీరు నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని కొట్టారనుకోండి, నాకు కనబడట్లేదు స్క్రీన్ షేర్. ఓకే సరే, నేను షేర్ చేయలేదు. నేను ఆప్షన్ కనిపిస్తుందా? మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, సో ఏదైతే ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ లోకి వెళ్ళండి. హోమ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్, ఇది వెర్షన్స్ అన్నమాట వాళ్ళవి. ఇది 14.1 కరెంట్, కానీ మీరు 14 డౌన్లోడ్ చేయాలి, ఎందుకంటే ఇది స్టేబుల్, ఆల్రెడీ స్టేబుల్ అయిపోయింది ఇది. సో ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ LTS అంటే లాంగ్ టైమ్ సపోర్ట్ అని చెప్పి రాస్తున్నాడు కదా. సో దాంట్లో కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా అయినాయి, లేకపోతే ట్రైల్ ప్లేస్. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత దీని తలగా EXE లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేయండి, డౌన్లోడ్ చేసి చూపించేస్తాను. అది కూడా నేను స్టాప్ చేస్తున్నా మీ స్క్రీన్. సో ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు బూస్ట్ యాప్ ఐడియా వచ్చింది కాబట్టి ముందు టైప్ స్క్రిప్ట్ కూడా ఈ రోజు మీకు డౌన్లోడ్స్ అయిపోయాయి అనుకోండి, మండే నుంచి అది ఈజీగా స్టార్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ అక్కడ టైం మనకి తినేస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి. చాలా స్క్రీన్స్ ఉన్నాయి, క్లోజ్ చేసేయండి. లేదంటే ఇప్పుడు కొత్త ట్యాబ్ ఒకటి తీసుకోండి. ఒకసారి నాకు పైన నోటిఫికేషన్ ఇది వస్తుంది, నాకు క్లియర్ గా. ఓకే సరే, నోట్ జేఎస్ కదండి. నోట్ జేఎస్ 14 మీకు కనబడుతుంది కదా? కనిపిస్తుంది. ఇంకా ఇది ఇప్పుడే మీ సిస్టమ్ లో అయితే లేదు కదా, నోట్ చేసి లేదు కదా, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే మీ సిస్టమ్ లో ఆల్రెడీ ఎప్పుడైనా చేశారు ఏమైనా అంటే మన కమాండ్ ప్రాంప్ట్ ఉండదు కదా, CMD. మళ్ళీ స్క్రీన్ షేర్ చేయాలి. లేదు ఉంది, స్క్రీన్ కనబడుతుందా? ఓన్లీ ఇది మీ బ్రౌజర్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కనబడుతుంది కదా, సెటప్ చేస్తాను. నెక్స్ట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టండి. ఇవన్నీ జస్ట్ స్క్రీన్ స్టాప్ అయిందా? ఓకే, మళ్ళీ చేయాలి. కనబడుతుంది. నెక్స్ట్ క్లోజ్ అయిపోతుంది. అయితే నాకు బ్రౌజర్ సరే, ఒక పని చేయండి, అది మీరు అక్కడ ఆటోమేటిక్ ఇన్స్టాల్
ఇన్‌స్టాల్ అవుతుంది. అది నెక్స్ట్ కొట్టుతూ వెళ్ళిపోండి అంతే ఇంకా. ఓకే. అది ప్రతిసారి ఇన్‌స్టాల్ అయిపోయాక చూపిస్తాను అంతే. ఇన్‌స్టాల్ అయిపోయాక ఫినిష్ అని చెప్పి వస్తదనమాట. యాహ్! సో, ఎప్పుడైతే మీకు ఫినిష్ అయిపోయిందో ఆ తర్వాత ప్రాసెస్ నేను చెప్తాను ఏంటన్నది. యాహ్! ఓకే. ఈ అయితే లోపల మనము ఇది ఫైల్స్ బూట్‌స్ట్రాప్ షేర్ అవ్వనుకుంటా అయితే. ఏంటండి? ఫైల్స్ ఓకే. షేర్ అవ్వవు. స్క్రీన్ షేరింగ్‌లో అది రావట్లేదు. ఓన్లీ ఫినిష్ వరకు వస్తుంది అయిపోయింది. ఓకే. ప్లస్ సరే. దీనికి పవర్ షెల్ అంటే ఇది. అది ఇంకా కంటిన్యూ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఇది ఫినిష్ అయిపోయాక మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది. ఫినిష్ అయిపోయాక ఏమొచ్చింది? విండోస్ పవర్ షెల్. సరే ఒక పని చేయండి. ఇప్పుడు మీరు విండోస్‌లో కమాండ్ ప్రాంప్ట్ సీఎండీ అని చెప్పి మన కింద స్టార్ట్ బార్ ఉంటది కదా! ఇది పైథాన్ ఈస్ నాట్ ఇన్‌స్టాల్. ఓకే. పైథాన్ కూడా కావాలి దానికి. అదేం అట్లా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే నోడ్ జేఎస్‌కి అదేం పెద్ద ఇదేం లేదు. మీరు నార్మల్‌గా ఓకే. రన్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఆగండి చూపిస్తా. ఇక్కడ నేను ఆల్రెడీ నేను పెట్టాను. అందుకని చెప్పి నిన్నే డౌన్‌లోడ్ చేసుకున్నాను అనమాట. ఓకే. నేను ఇన్‌స్టాల్ చేయాలి. ఆల్రెడీ పర్లేదు. ఇన్‌స్టాల్ ఒకసారి అయిపోతుంది. స్క్రీన్ షేర్ చేయండి మీది. మీ దాంట్లోనే అవట్లా. ఇది ఆఫ్ చేయండి. ఆఫ్ చేశాను. ఇన్‌స్టాలేషన్‌కి ప్రాబ్లమ్ రాకూడదు. నోడ్ జేఎస్ అయితే ఇంకా ఇన్‌స్టాల్ అవుతుంది. ఏం కాదు. ఈ వరకు వచ్చింది చూపిస్తాను. అదే ఒకసారి చూపిస్తే నాకు క్లియర్ కాదు. సో ఈ వరకు వచ్చింది. సరే ఇది వదిలేయండి. ఇది క్లోజ్ చేసేయండి మీరు. ఆటోమేటిక్ కాదు. ఇది ఈ ఫైల్ కావాలి నోట్ చేసుకుని. సో ఇన్‌స్టాల్ అయ్యాక వస్తుంది అనుకున్నాను. ఇంకా ఇన్‌స్టాల్ అవ్వలేదా? ఓకే. మీది ఇట్లా తీసుకున్నా. ఓకే. ప్రోగ్రెస్ ఇట్లా ఉంటుందా? మీరు ఎందులో చేశారు? డైరెక్ట్ నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వస్తే ఇది యూ డోంట్ హ్యావ్ విండోస్ పవర్ షెల్ మరి ఏదో వచ్చి ఇన్‌స్టాల్ చేస్తుంది. ఓకే. ఇదేనా డిఫరెంట్ అంటారా? మీకు లేదు. మనకి ఇట్లా ఏం రాలేదన్నమాట. నార్మల్‌గా వచ్చేస్తది. ఓకే. ఏమైనా మీ సిస్టమ్ ఇది ఇంకోటి ఉంది చూపిస్తాను. ఇంకో ఓకే. ఇది చూడండి ఒకసారి. 14.5 వచ్చిందా? ఇది వేరేదా? నోట్ చేసి అంతే వచ్చేసింది కదా? ఇది ఇంకోటి. ఇప్పుడు ఆల్రెడీ మీరు వెర్షన్ వచ్చేసింది. ఒకవేళ మీకు మళ్ళీ చూసుకోవాలంటే నార్మల్‌గా ఇది నోట్ చేసి స్క్రీన్ ఇది. ఓకే. నార్మల్‌గా మనం కమాండ్ ప్రాంప్ట్‌లో వెళ్ళి కూడా మనం వెర్షన్ మనకు వచ్చిందా లేదా అని కూడా చెక్ చేస్తాం. అది కూడా చెప్తాం. ఇది మినిమైజ్ చేసేయండి. జస్ట్ నోట్ చేసి మినిమైజ్ చేయండి. లేదు స్క్రీన్ అట్లానే ఉంచండి. ఓకే. నోట్ చేసి మినిమైజ్ చేయండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా? మన క్లోజ్ ఇవి మినిమైజ్ స్క్వేర్ బాక్స్ ఉన్నాయి కదా ఇక్కడ నోట్ చేస్తే ఆ విండో మినిమైజ్ చేసి నెక్స్ట్ మీకు ఏం చూపించాలంటే నేను చెప్తాను. మీరు ఇది మినిమైజ్ చేసి మీరు సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దురు. కమాండ్ ప్రాంప్ట్ ఓకే. మినిమైజ్ అయ్యిందా ఇది? సరే అవ్వకపోయినా పర్లేదు. ముందు మీరు కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అని కొట్టండి స్టార్ట్‌లో. వచ్చింది నాకు. వచ్చిందా? అందులో నోడ్ నోడ్ హైఫన్ నోడ్ తర్వాత వి అని కొట్టండి. వి అంటే వెర్షన్ అన్నమాట. I think you keep comment node hyphen v కరెక్ట్ చూడండి. కనబడుతుందా మీకు? ఎంటర్ కొట్టండి. ఓకే. ఇది నాట్ రికగ్నైజ్డ్ అంటే మళ్ళీ నోడ్ మళ్ళీ టైప్ చేయండి. నోడ్ స్పేస్ హైఫన్ వి. స్పేస్ హైఫన్ ఓకే. వి దట్స్ ఇట్. వర్షన్ 14.1 మీ దాంట్లో ఆల్రెడీ ఇది ఇన్‌స్టాల్ అయ్యింది అని చెప్పి మీకు కన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. ఓకేనా? అట్లాగే ఇప్పుడు మీరు టైప్ స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. టైప్ స్క్రిప్ట్ అది కూడా ఇట్లా కాదు. ఓకే.
అని ఇక్కడ వస్తుంది మామూలుగా ఎన్పిఎం ఇన్స్టాల్ అని చెప్పి కొట్టాలి. అదొక ఉంటుంది ఎన్పిఎం. మీకు ఇందులో ఏంటంటే ఎన్పిఎం ప్యాకేజెస్ కూడా లోడ్ అయిపోతాయి అనమాట నోడ్ మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు. ఓకే ఓకే. సో మనం నార్మల్గా యాంగులర్లో వాటిలో ఈ ఎన్పిఎం తోటి చేస్తాం కదా, ఎన్పిఎం అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది మీకు. ఓకే. ఒక్కసారి సరే స్క్రీన్ స్టాప్ చేయండి చెప్తాను. మీరు ఇది కమాండ్ ప్రాంప్ట్ లోనే ఉన్నారు కదా? కమాండ్ ప్రాంప్ట్ లోనే ఉండి జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ స్క్రిప్ట్ డౌన్లోడ్ అని చెప్పి కొట్టండి. ఓకే షూర్. నా స్క్రీన్ షేర్ చేయమంటారా? లేదు అంటే సరే నాకు షేర్ చేస్తానండి. ఆగండి. టైప్ స్క్రిప్ట్ డౌన్లోడ్ 3 వచ్చాయి. అందులో మీకు ఫస్ట్ తీసుకోండి. టైప్ స్క్రిప్ట్ ఆర్గ్ అని చెప్పి ఉంది కదా, ఓకే. దాంట్లో వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు కమాండ్ చూపిస్తున్నాడు. అది మీరు ఇప్పుడు కమాండ్ ఇన్స్టాల్ చేసి ఓకే ఇది కాపీ చేసుకొని జీ అంటే గ్లోబల్ గా అన్నమాట దాంట్లో. అది ఎక్కడ అది కమాండ్ ప్రాంప్ట్ లో టైప్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ లో కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి ఎంటర్ టైప్ చేస్తాను. npm space install -g space TypeScript. Yes. Yeah. Enter కొట్టండి. Okay. Rollback fail optimal. ఎర్రర్ వచ్చింది. ఓకే. ఎక్స్ట్రాక్ట్ అవుతుందా? added one package from one contributor. ఓకే, వచ్చింది కదా మీకు. added one package, ఇంత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇందాక మనం వెర్షన్ చూసాం చూడండి, node npx tsc అని చూడాలా? లేదు, జస్ట్ మీరు నార్మల్ గా tsc -v స్పేస్ ఇచ్చి -v ఎంటర్ కొట్టండి. 4.1.2. సో మీకు టైప్ స్క్రిప్ట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీ దాంట్లో npm వచ్చేసింది, టైప్ స్క్రిప్ట్ కూడా వచ్చేసింది, మన Node.js వచ్చేసింది, టైప్ స్క్రిప్ట్ కూడా వచ్చేసింది. సో మీరు విజువల్ స్టూడియో అంటే మీది విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కోడ్ కూడా ఉంది, అది రెండు వచ్చి ఉందా మీ దాంట్లో? అది కూడా ఉంది, విజువల్ కోడ్ కూడా ఉంది. అది గురించి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాను. అవసరం లేదులేండి, ఇంకా ఉంటే పర్వాలేదు. నేను లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని అని చెప్పండి సార్. అది లేదు, విజువల్ కోడ్ అనేది జస్ట్ ఉంటుంది కానీ సేమ్ విజువల్ స్టూడియో లాగా ఉంది కానీ బ్లాక్ సేమ్ స్క్రీన్ అనుకోండి, మీది వాడుతుంది కదా, సేమ్ అదే ఉంది. ఇట్లానే కనిపిస్తుంది కదా మీకు? సేమ్ అదే. అది కూడా అందులో కూడా చూసాను, సేమ్ వస్తుంది. ఓకే ఓకే, ఎడిటర్ అన్నమాట ఇది. జస్ట్ మీకు మన ఫైల్స్ అవి ఇంక్లూడ్ చేసి, ఈవెన్ మీరు ఇప్పుడు చేశారు కదా HTML ఫైల్, మీరు విజువల్ స్టూడియోలో చేశారు, అది దీంట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా సేమ్ అదే, నా దగ్గర సేమ్ అదే ఉంది. ఓకే ఓకే ఓకే. ఇందులో ఏంటంటే ఏమంటారు, నాకు మామూలుగా విజువల్ స్టూడియో అలవాటు కాబట్టి .NET లో నాకు జస్ట్ టైప్ చేయగానే మొత్తం ఏ కమెంట్స్ యూజ్ చేసేవి, ఇందులో రావట్లేదు. ఇక్కడ కూడా వస్తాయి. మీరు విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తే అందులో ఎమెట్స్ అని చెప్పి ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూపిస్తా. ఈ ఐకాన్ కనిపిస్తుందా మీ దగ్గర? ఎక్స్టెన్షన్ చెప్పి ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో దాని మీద, ఓకే, EMM ఇది ఫస్ట్ వచ్చింది చూడండి, ఎమెట్. ఓకే, మెథ్రిల్ ఎమెట్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో వస్తాయి. ఇప్పుడు నేను ఇది Ctrl+X కొట్టేసా. ఓకే, ఇప్పుడు నాకు HTML కావాలి. ఇక్కడ జస్ట్ నేను అక్కడ
మొత్తం HTML పార్ట్ అంతా రెడీ. ఓకే. ఓకే. నాకు అర్థం కా ఆహా! ఏ పార్ట్? మీరు నిన్న డాక్ టైప్ HTML ఇవన్నీ రాసుకున్నారా? మీరు విజువల్ స్టూడియోలో ఇవన్నీ రాసుకున్నప్పుడు మీకు ఇదంతా వచ్చేది కాదు కదా, ఇదంతా మీరు టైప్ చేసుకోవాల్సి వచ్చేది. ఇదంతా కాపీ పేస్ట్ చేస్తాను, ఇదంతా HTML. ఇప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్ కాపీ పేస్ట్ చేశాను, ఎందుకంటే ఇది లేకపోతే ఎర్రర్ వచ్చింది. అవును. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అమెట్ నేను ఇన్స్టాల్ చేసుకుంటే ఎక్స్క్లమేటరీ నేను ఎప్పుడైతే మన డాక్ టైప్ కి ఎక్స్క్లమేటరీ ఇచ్చుకుంటామన్నమాట. ఎప్పుడైతే అది ఇస్తామో మనం ఎంటర్ చేస్తాము, ఆటోమేటిక్గా మీకు ఇది కోడ్ అంతా వచ్చేస్తుంది. దీన్ని అంటే ఒక HTML కి మినిమం బేస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తుంది. అట్లాగే మీరు బాడీలో వచ్చి క్లాస్ నేమ్ కావాలనుకోండి, ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా కార్డ్ ఇట్లా అని చెప్పి కంటైనర్ కావాలి నాకు. ఓకే, కంటైనర్ అంతా వస్తుంది. నేను పూర్తిగా రాస్తే నేను కంటైనర్ రాయలేదు కదా, డాట్ సారీ సో ఆటోమేటిక్గా డివ్ స్టార్ట్ అవుతుంది, డివ్ క్లోజ్ అయిపోతుంది. దీని గురించి కాదు, నేను వేరే విజువల్ స్టూడియోలో నాకు ఇంకా ఐకాన్స్ అన్ని వస్తాయి అన్నమాట. నీకు ఒకసారి చూపిస్తాను, అంటే నా డిఫరెన్స్ అనమాట. అందుకే నాకు అది అలవాటు అనమాట. ఓకే ఓకే ఓకే. కాకపోతే విజువల్ స్టూడియో కోడ్ లోనే రన్ చేసుకోండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈజీగానే ఉంది. అది నెక్స్ట్ మీకు ఈ HTML ఎక్కువ అలవాటు ఉంటే మీకు ఇది బెటర్ ఉంటుంది చేసుకోవడానికి. అది మిత్రిల్ అమేట్ అది కూడా నేను ఇన్స్టాల్ చేశాను. ఓకే ఓకే. అంటే ఇతను ఓన్లీ HTML లేకపోతే అన్ని అంటారా? ఇప్పుడు ఇది HTML కి తాలుగా ఏమైతే ఇవి ఉన్నాయో మనకి ఏమంటే ట్యాగ్స్ అవన్నీ వచ్చేసి, అట్లాగే మనం క్లాసులు ఏమైనా ఇచ్చుకోవాలంటే క్లాసెస్ అవన్నీ ఆటోమేటిక్గా అవి జనరేట్ చేసుకుంటుంది అనమాట. అంటే మనం ఇట్లా రాయకుండా, ఇప్పుడు నేను నార్మల్గా మనకి HTML కావాలని నేను ఇట్లా రాస్తాను, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఇట్లా రాసుకుంటున్నాను కదా. సో ఈ రాసుకునే టైం మనకు అక్కడ సేవ్ అవుతుంది అక్కడ, అంతే. నేను దేనికోసం వాడుతున్నానంటే అన్నోన్ క్లాస్. ఇప్పుడు నా క్లాస్ పేరు తెలియదు అంటే నాకు విజువల్ స్టూడియోలో క్లాస్ పేరు కూడా వచ్చింది. ఓకే ఓకే ఓకే. అందులో అర్థమైంది కదా మీకు? అందుకని మీరు నాకు చెప్పిన ఆప్షన్స్ అవన్నీ జస్ట్ సి అనొక్కనే కంటైనర్ తో కంటైనర్ క్లాస్ అన్ని పేర్లు వచ్చాయి అన్నమాట నాకు. ఓకే. అందులో బూట్‌స్ట్రాప్ ఇన్‌బిల్డ్ ఉంటదా అందులో? అంటే ఆ క్లాసెస్ తెలియదు మరి నాకు. మీరు చూపిస్తే మీకు అర్థమైద్దేమో అనుకుంటా. ఒకసారి చూపించమంటారా? చూపించండి. జస్ట్ నేను స్టాప్ చేస్తాను. ఇది మీరు చెప్పింది విజువల్ కోడ్ అన్నారు కదా. అవును. సో ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. ఇది సింటాక్స్ అన్నారు కదా. అవును. ఇంకోటి నేను వాడుతుంది ఏంటంటే విజువల్ స్టూడియో అనమాట. ఇది నాకు అప్పటి సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కంటైనర్ క్లాస్ కావద్దు, నాకు కంటైనర్ క్లాస్ అని పేరు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సి అన్న కానీ నాకు కన్వర్ట్ అదే కాలం 1, 10, 11 అంటే ఏ ఉన్నాయో. సో కంటైనర్ 4 కంటైనర్ జిఎండి కెరోసిల్ ఓకే అలా అవన్నీ వస్తాయి. బూట్‌స్ట్రాప్ మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదా, సో దాని తాలూకా క్లాసెస్ అన్ని అంటే కంటైనర్ క్లాస్ తగ్గ క్లాసెస్ ఎంటెల్ ఎక్సెల్. సో ఏ వాడి వల్ల ఇప్పుడు తెలియకపోయిన ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూల్ మార్చుకోవచ్చు అలా. కానీ ఇది నేను అందుకే నాకు ఇది అలవాటు. సో ఇవి రెండు మీకు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇంకా మీకు ప్రాబ్లం లేదు. ఆల్రెడీ విజువల్ స్టూడియో ఉంది, టైప్ స్క్రిప్ట్ ఉంది, ఇవి కూడా వచ్చేసాయి మీ దగ్గర. సో ఇంకా మీకు చెప్పాల్సింది బూట్‌స్ట్రాప్ లో ఆ కార్డ్ గురించి అన్నారు కదా. కార్డ్ అంటే ఏముండదండి, ఇప్పుడు మనం ఒక కార్డ్ తీసుకొని ఇప్పుడు నేను ఇందులో బూట్‌స్ట్రాప్ లేదు, నేను ఫోల్డర్ మారుస్తాను.
మొత్తం అన్ని తీసేసి ఓన్లీ మీకు కార్డ్ గురించి చూపిస్తా ఇప్పుడు. ఓకే. కంటెంట్ ఏదో ఇట్లా పెట్టుకున్నాం. సపోజ్ ఇక్కడ నేను లోరం ఎప్సమ్కి వెళ్తాను. అదేంటంటే మనం ఒక ప్యానెల్స్ కింద చూపించుకోవడానికి ఇందాక వెబ్సైట్ చూపించారు చూడండి మీకు. ఇదొకటి ఇట్లా పెట్టుకున్నాడు కదా. అందులో ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఎక్కువ యూస్ చేసేది అనమాట కార్డ్స్ అన్నది. ఒక వెబ్సైట్లో మంచి లుక్ అండ్ ఫీల్స్ రావడం కోసం కంటెంట్ ఏదైనా స్పెషల్ కంటెంట్ ఏమైనా చూపించుకోవాలనుకున్నారు ఇమేజెస్ కింద ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కార్డ్ ఫార్మాట్ ఏంటంటే ఇది నార్మల్ డమ్మీ కంటెంట్. ఇది మన HTML మనం చేస్తుంటాం కదా, చేసేటప్పుడు ఇప్పుడు వీళ్ళు కంటెంట్ కావాలి అని క్లయింట్స్ కంటెంట్ అది ఇవ్వరు మనకి. సో అటువంటిప్పుడు మనం సో ఇది కార్డ్ ఇలా మొత్తం అంతా ఆక్యుపై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం 12లో తీసేసుకున్నాను ఫుల్ కార్డ్. అదే మీరు ఇండిపెండెంట్ గా తీసుకున్నారని అంటే ఇక్కడ దేనికి అది కోలమ్స్ కింద తీసుకున్నారనుకోండి. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇచ్చుకుంటారు. column 4 ఇందులో హెడర్ ఇచ్చుకుంటే ఇక్కడ పైన ఇప్పుడు నేను ఈ colMD4 ఉంది కదా, ఫోర్ అంటే మనకి ఎన్ని వస్తాయి, 3 ప్యానల్స్ వస్తాయి అంతే కదా. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వెబ్సైట్లో ఇచ్చారు చూడండి. సో అంటే వాళ్ళు మామూలుగా ఇది ఇంకా బెటర్ గా వాళ్ళు CSS క్లాసెస్ అవి రాసుకొని కస్టమ్ క్లాసెస్ రాసుకొని దాన్ని డెకరేట్ చేయాలి. సో ఈ విధంగా మనం కార్డ్స్ ఎటువంటిప్పుడు యూస్ చేస్తుంటాం. పైన ఐకాన్స్ కూడా నిన్న చూసాను. ఇన్ఫాక్ట్ జస్ట్ ఇది డిఫాల్ట్ ఉన్నాయి బూట్ స్ట్రాప్ లో. అవి కూడా కనబడ్డాయి పెట్టారు. మీకు వాటికి ఏంటంటే ఫాంట్ అవసరం ఐకాన్స్ అంటారన్నమాట. జస్ట్ చూసుకున్నారు కదా అది. అది కూడా దానికి కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే బూట్స్ట్రాప్ లాగే ఇలా CDN4 కాపీ చేస్తే వచ్చింది. ఓకే, ఆ ఐకాన్స్ కూడా మీరు వాడుకొని ఇక్కడ ఏమైనా ఐకాన్ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు. ఇందులో ఏమైనా ఐకాన్ కావాలంటే అట్లాగా ఆ విధంగా మనం అంటే డెకరేటివ్ చేసుకోవడానికి
అంటే నార్మల్ ఇమేజెస్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మీకు వెబ్సైట్ హెవీ ఇమేజెస్ బదులు అతని అంటే ఐకాన్స్ పెట్టాడు చూపిస్తాను. అది యాక్చువల్లీ ఫాంట్ అనమాట. అది మీరు అందులో తెలుసు అదొక ఫాంట్ ని వాడు యానిమేషన్ చేస్తాం, టెక్స్ట్ సైజ్ పెంచుతూ ఉంటే మీకు సైజ్ పెరుగుతూ ఉంటది, తగ్గుతూ ఉంటది, కలర్ మారుతూ ఉంటది. అదే మనం ప్రీవియస్ గా చేసేటప్పుడు ఇమేజెస్ అయితే కష్టం అయ్యేది మనకు. అప్పుడు సపోజ్ ఒక ఇమేజ్ పెట్టేసాం మనం, అది ఇమేజ్ లోడ్ అవడానికి టైం తీసుకుంటది. ప్లస్ ఆ ఇమేజ్ చేంజ్ అవ్వాలి. సపోజ్ రిప్రజెంట్ క్లయింట్ వచ్చి నాకు లేదు, నాకు ఇమేజ్ కాదు వేరేది కావాలి అంటే మొత్తం మళ్ళీ ఆ ఇమేజ్ వెతికి మళ్ళీ దాన్ని స్లైస్ చేసుకుని పెట్టుకోవాల్సి వచ్చేది. సో ఇందులో అట్లా ఏం లేదు కదా, జస్ట్ ఒక కలర్ మారుస్తూ అయిపోయింది అక్కడ. అది ఈజీ అయిపోయింది. సో మీకు కార్డ్ అయితే అర్థమైంది అనుకుంటాను నేను. ఇట్లాగే మీరు జస్ట్ సింపుల్ ఇవి చేసుకోవడానికి కార్డ్ అన్నది. సో మీకు ఈరోజు మోడల్ కూడా తెలిసింది, కార్డ్ కూడా తెలిసింది, రైట్? సో ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ లో మండే నుంచి స్టార్ట్ చేద్దాం. టైప్ స్క్రిప్ట్ మనం మీరు ఇన్స్టాల్ చేసేసుకున్నారు కదా మొత్తం అంతా? అంటే జస్ట్ బేసిక్ చెప్తాను, రీసెర్చ్ చేసి అడుగుతాను మండే క్వశ్చన్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదు, టైప్ స్క్రిప్ట్ మనం యూజ్ చేసేటప్పుడు నేను ఇది ఫోల్డర్ క్లోజ్ చేసేస్తాను. మీరు విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకున్నారు కదా? అది కంపైల్ చేస్తుంది అనమాట, మీకు చెప్తాను. ఓకే, మీరు ఈ లోపున ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి డెస్క్టాప్ మీద, లేక మీ ఇక్కడ జస్ట్ మీరు చూపించి నేను ఇక్కడ ఆల్రెడీ డెమో అని చెప్పి ఇచ్చుకున్నాను. టీఎస్ డెమో అంటే నేను టైప్ స్క్రిప్ట్ డెమో అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఇక్కడ నుంచి ఫైల్ క్రియేట్ చేయడం తెలుసు కదా? ఓకే, విజువల్ స్టూడియోలో మనకి ఏ ఫైల్ కూడా ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను. ఆల్రెడీ మీరు ప్యారల్ మీరు అక్కడ చేద్దరు కానీ నేను చెప్తుంటాను, మీకు తెలిసిపోద్ది బేసిక్ అన్నది. సో ఏం క్రియేట్ చేయమంటారు? మీరు ఒకసారి ముందు షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి చెప్తాను. విజువల్ స్టూడియో పర్లేదు. విజువల్ స్టూడియో పర్లేదు. మీరు ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి మన విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఇందాక మీరు నాకు చూపించారు. అది రైట్, ఇది తీసేయండి. ఇక్కడ ఒక మీరు ఫోల్డర్, ఇవన్నీ అవసరం. సరే తీసేయండి, అది తీసేసి పైకి వచ్చేయండి, ఫైల్స్లో ఉంచండి. అదే ఫోల్డర్లో ఉంచేయండి, ప్రాబ్లం ఏంది? కొత్తది తీస్తున్నారా? ఓకే, జస్ట్ న్యూ ఫైల్ చేయమంటారా? ఇక్కడ ఈ పైన పక్కన ఐకాన్ ఉంది కదా మీకు, ఫైల్ ఐకాన్, ఇది ఓకే, దాన్ని క్లిక్ చేసినా సరే మీకు వచ్చేస్తుంది. మీరు ఫోల్డర్ ఓపెన్ చేయండి, ఫోల్డర్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది మీరు అదే కదా సెలెక్ట్ ఫోల్డర్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఇందులో న్యూ ఫైల్ అని చెప్పండి. ఇందులో మీరు సపోజ్ ఒక ఫైల్ నేమ్ ఇచ్చేయండి, టైప్ స్క్రిప్ట్ అని, డెమో డాట్ టైప్ స్క్రిప్ట్ టైప్ ఏదో ఒక ఫైల్ నేమ్, డాట్ టీఎస్ అంతేనా? రైట్. ఎప్పుడైతే మీరు క్రియేట్ చేసుకున్నారో అక్కడ ఏం రాయడానికి ఉండదు అక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టైప్ స్క్రిప్ట్ అని పెట్టుకున్నారు కదా, ఇది మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. లేదంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. అది నాకు నోట్ చేసేది కమాండ్ ప్రాంప్ట్ కదా, బాగా నోట్ చేసేది కమాండ్ ప్రాంప్ట్, అదైనా పర్వాలేదు. లేదు ఇక్కడ వ్యూలోకి వెళ్ళి, సరే నేను చూపిస్తాను ఒకసారి, ఒక్క నిమిషం చూపిస్తాను. నాకు ఓపెన్ అయింది. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి విజువల్ స్టూడియోలో అంటున్నాను నేను, విజువల్ స్టూడియో కోడ్లో ఇందులో ఇది వేరే అంటారా? ఓపెన్ చేసింది ఇది నోట్ చేయొచ్చు కదా మీకు. ఓకే, సో ఇక్కడైనా చేసుకోవచ్చు, అక్కడ. సరే ఒక్క పని నేను చేస్తాను, మీరు స్టాప్ చేసేయండి, మీరు నేను చూపిస్తాను. ఓకే, షూర్.
రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక టైప్ స్క్రిప్ట్ టీఎస్ అన్నది పెట్టుకున్నా. ఓకే. జేఎస్ కదా? ఏంటండి? టీఎస్. ఇది టీఎస్ ఫైల్. జేఎస్ అది టీఎస్. సరే, మీకోసం ఏం చేస్తానంటే ఇవి రెండు నేను కట్ చేసేస్తున్నా ఇక్కడ నుంచి. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఏ ఫైల్స్ లేవు. నేను ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. types.ts. ఓకే, ఇప్పుడు నా దగ్గర జేఎస్ ఫైల్ అంటూ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తున్నా అంటే సపోజ్ నేను కన్సోల్ రాస్తున్నా. ఓకే, console.log hello world. ఓకే, యాక్చువల్గా ఏంటంటే బ్రౌజర్కి ఇది టిఎస్ ఫైల్లో మనం రాసేది అర్థం కాదు బ్రౌజర్కి. సో ఇది యాక్చువల్గా జేఎస్ ఫైల్కి దీనికి కంపైలర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను టిఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో జస్ట్ ఒక కన్సోల్ లాగా రాసుకున్నాను అంతే. నేను దీనికి సేమ్ జావా కోడింగ్ ఉంటుందా? దానికి సింటాక్స్ అది చెప్తాం మనం ఇంకా అడ్వాన్స్. ఇప్పుడు మీకు జేఎస్ ఫైల్ ఇక్కడ ఏమైనా వస్తుంది అంటే ఇప్పుడు మీరు టెర్మినల్ అంటుంది. నేను ఇక్కడ మీరు వ్యూలో వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు టెర్మినల్ అని చెప్పి ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ మీరు మీ పాత్ లోనే ఉన్నారు కదా. నా పాత్ ఇది టిఎస్ డెమో ఫోల్డర్ లో, నేను డి డ్రైవ్ లో ఈ ఫోల్డర్ లో ఇచ్చుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కంపైల్ చేయాలి అంటే టిఎస్సి. ఓకే, టిఎస్సి అంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్. అక్కడ మనం types.ts మన ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎంటర్ నేను కొట్టిన వెంటనే మీకు ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసి ఇస్తుంది ఇది. ఓకే, సో అందులో కూడా సేమ్ అదే ఉంటుంది. మనం ఇక్కడ కన్సోల్ రాసాం కదా, ఇక్కడ మీకు ఒకటి ఓపెన్ అవుతుంది చూడండి. కాస్త టైం పడుతుంది అది. టైం పడుతుంది ఇది మీకు. జస్ట్ ఇదిగోండి జేఎస్ వచ్చిందా ఇక్కడ. ఇంతకు ముందు మనకు లేదు, అది మనం క్రియేట్ చేయాలి. ఓన్లీ టిఎస్ ఒకటి మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఈ ఫైల్ ఓపెన్ చేసినా సరే నాకు ఇదే కన్సోల్ లాగా ఉంటుంది. రెండు సేమ్ ఫైల్సే, కాకపోతే టిఎస్ లో మనకి ముందు మనం రాసే ఫంక్షన్స్ కానీ లేక ఇవి కానీ యారో ఫంక్షన్స్ అవి వేరేగా ఉంటాయి అనమాట. మనం జావా స్క్రిప్ట్ లో రాసిన దానికి దీనికి తేడా ఉంటది. కాకపోతే ఏంటంటే మీకు ఇది బేసిక్ గా మీకు తెలియాలి అని చెప్పి నేను స్టార్టింగ్ చూపిస్తున్నాను అనమాట. సో ఇది టిఎస్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది కదా. ఇది నేను ఇప్పుడు బ్రౌజర్ లో చూసాను అనుకోండి, నాకు కనిపించదు కన్సోల్ లో అసలు ఏమి ఇచ్చామన్నది. ఇప్పుడు నేను ఈ టైప్ స్క్రిప్ట్ జేఎస్ ని ఇక్కడ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాను అనుకోండి. నేను హెడ్ లో నేను స్క్రిప్ట్ is equal to types dot ఏమి ఇస్తాం ఇక్కడ JS అంటారా TS అని. JS HTML లో మనం JS ఫైల్ కదా ఇచ్చేది. సో TS ఫైల్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు మనం ఇది రెండర్ చేసినప్పుడు ఈ ఫైల్ మనకి కనిపించాలి. index.html మీకు బ్రౌజర్ లో కనిపించదు, కింద వచ్చి కనబడుతుంది. చూడండి కన్సోల్ లో వచ్చింది కదా హెలో వరల్డ్ అని చెప్పి. అక్కడ మనం ఏమైతే ఇస్తామో ఇక్కడ వస్తుంటాయి అన్నమాట. అది ఇప్పుడు కన్సోల్ కనబడాలంటే మీరు HTML ట్యాగ్ లోను లేబుల్ ట్యాగ్ పెట్టాలంటారా? లేదు, లేబుల్ ట్యాగ్ అవసరం లేదు. ఇక్కడ మీకు డాక్యుమెంట్ డాట్ రైట్
నేను ఒక పని చేస్తా ఇక్కడ, దీనికి ఒక వేర్ ఇచ్చేస్తా, వేర్ ఎంఎస్జి టెస్ట్ మెసేజ్. నేను ఇక్కడ ఇందాకలే ఇవంతా టైం వేస్ట్ చేసుకునేందుకు మనకి. అదే అందుకే నేను ఇక్కడ మీకు క్లియర్ చేసేస్తాను. నోట్ ప్యాడ్లో ఓపెన్ చేశాను అనుకోండి మీకు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ ఒక మెసేజ్ పెట్టుకున్నా, టెస్ట్ మెసేజ్ అన్నది. ఓకే సరే. ఇది నేను టిఎస్ ఫైల్లో ఇచ్చుకున్నా. ఓకేనా, అంటే మీకు ఇది మనకి రైట్ మన బ్రౌజర్లో మీరు కావాలని అక్కడ లేబుల్ అది కావాలన్నారు కదా మీరు. సో మనం ఇక్కడ నార్మల్గా జావా స్క్రిప్ట్ అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి మనం లోపల ఏమైతే ఇస్తాం వేరియబుల్ కానీ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనకి జేఎస్లో ఇక్కడ ఏం లేదు. ఫైన్. సో ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు అప్ యారో క్లిక్ చేయండి టెర్మినల్లో మన కీబోర్డ్లో. సో ఇది వస్తుంది, మళ్ళీ ఎంటర్ కొట్టండి, మళ్ళీ అది కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యి ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసిన జేఎస్ ఫైల్ అనమాట. సో ఈ జేఎస్ ఫైల్లో రిఫ్లెక్ట్ అవుతాయి అవన్నీ. కాస్త టైం పడుతుంటుంది అనమాట మీకు రెండరింగ్ వేయడానికి. చూడండి, ఇది జేఎస్ ఫైల్, ఇది వచ్చింది కదా జేఎస్లో. ఇది టిఎస్, ఇది జేఎస్. సేమ్ అంటే రెండిట్లో ఏం పెద్ద మనం మార్చలేదు, రెండు ఒకటే. సో దానికోసం అని చెప్పి మీకు అట్లా కనిపిస్తుంది. నేను అక్కడ అలర్ట్ ఇచ్చాను, అలర్ట్ వచ్చింది. ఈ హెలో వరల్డ్ అన్నది నేను ప్రింట్ చేసిన డాక్యుమెంట్ డాట్ రైట్ ద్వారా. సో ఇది వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మనం కంపైల్ చేసుకుంటాం అనమాట. మన టైప్ స్క్రిప్ట్ అనేది ఈ విధంగా రాసుకుంటాం. సో ఇది మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం, బేసిక్ ఐడియా అయితే వచ్చింది. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా చేస్తున్నారా టైప్ స్క్రిప్ట్? అసలు చూడలేదు కూడా. ఓకే, సో బేసిక్గా ఇది అయితే చేస్తామండి ఇట్లా మనం. ఓకేనా, సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఏమేమైతే రాస్తామో అవన్నీ రాసుకుంటాం ఇక్కడ. వేర్ అని ఇచ్చుకొని, వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే 25 ఇట్లా నంబర్ ఇది స్ట్రింగ్ అయితే వేర్. సరే, ఇప్పుడు నేను దీనికి వేర్ అనేది స్ట్రింగ్, వేర్ నమ్ ఇది ఒక ఇది అయిపోయింది. అట్లాగే మళ్ళీ మీకు వేర్ స్ట్రింగ్ అంటే మనం ఏం చేస్తాం, నేమ్స్ ఈ క్యారెక్టర్స్ రాస్తాం కదా, వాటిని స్ట్రింగ్ అంటే మనం ఇట్లా ఇచ్చుకుంటాం. హాయ్ దిస్ ఈస్ స్ట్రింగ్. ఓకే, ఇది సెమికోలన్ ఉంటుంది కంపల్సరీ, సెమికోలన్ ఇవ్వాలి. అంటే మన ఇక్కడ అది ఇచ్చుకుంటే మనకి ఎప్పుడైనా అది బెటర్ అనమాట. కానీ ఇచ్చినా సరే మీకు జావా స్క్రిప్ట్ లో అయితే రన్ అయిపోతుంది. జావా స్క్రిప్ట్ లో ఏంటంటే చాలా లూజ్ యూపింగ్ ఉండడం వల్ల అందులో మీకు ఏమవుతుందండి జావా స్క్రిప్ట్, దానివల్ల మీకు టైప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది. జావా స్క్రిప్ట్ ఇప్పుడు నేను వేర్ లో నెంబర్ అన్నాను, నెంబర్ అని చెప్పి నేను ఇక్కడ పేరు రాస్తున్నాను అనుకోండి, సపోజ్ నేమ్ సయ్యద్ అని రాస్తే టిఎస్ లో ఎర్రర్ ఇస్తుంది మీకు. ఓకే, ఎందుకంటే ఇది ఓన్లీ నెంబర్స్ యూజ్ చేయాలి ఇక్కడ. మనం నెంబర్ అని యూజ్ చేసి స్ట్రింగ్ పాస్ చేస్తే అవ్వదు. అదే మనం జేఎస్ లో అనుకోండి, ఇక్కడ నేను వేర్ నంబర్ అన్నా సరే స్ట్రింగ్ అన్నాను, str స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు నేను నంబర్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ ఏం ఎర్రర్ చూపించదు మీకు. ఇటువంటి ఇష్యూస్ వస్తుండడం వల్ల మనకి ఇది స్ట్రిక్ట్లీ మనం ఇది ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇష్టం వచ్చిన నేను స్ట్రింగ్ అని చెప్పి నెంబర్ వేసుకుంటున్నాను, మీరేమో నెంబర్ అని ఇచ్చి స్ట్రింగ్ వేసుకుంటున్నారు. సో డెవలపర్స్ అందరూ ఒకే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి అన్న దీంతో మనకి టైప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు, అది మీరు నంబరే ప్రింట్ చేయాలి. ఇప్పుడు స్ట్రింగ్ షేప్ చేయడానికి లేదనమాట. సో ఇటువంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం మనకి టైప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది అనమాట. జావా స్క్రిప్ట్ కి టైప్ స్క్రిప్ట్ కి మీకు వేరియేషన్ ఇక్కడ నుంచి తెలుస్తుంటది మీకు ఇట్లాగా.
రేపు పొద్దున మనం అప్లికేషన్లో కూడా మర్చిపోయి ఇది నంబర్ బదులు స్ట్రింగ్ లేదా బులియన్ బదులు ఇంకేదో వేసాము ఇట్లా అంటే అసలు అక్కడ మీకు చూపించేస్తుంది, ఇది రెడ్ లైన్లో వచ్చేస్తుంది. ఆ ఎర్రర్ చూసుకునే మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది నేను ఇక్కడ తప్పు చేశాను అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో అది ఈ విధంగా మనం చేయడం. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్ అది అయిపోనివ్వండి, కొద్దిగా అయిపోయి టైప్ స్క్రిప్ట్ మీరు ఇన్స్టాల్ చేసి. బూట్స్ట్రాప్ ఇంకేముంటాయండి? బూట్స్ట్రాప్ లో మీకు మోస్ట్లీ గ్రిడ్ సిస్టమ్ ఒకటి తెలిస్తే చాలండి. ఇప్పుడు ఇందులో మనం చేసే దాంట్లో మిగతా అంటే మనకి ఏంలో మీరు అందులో గెట్ బూట్స్ట్రాప్ లో చూసుకొని కూడా మీరు చేసేసుకోవచ్చు అన్ని. అందులో ఏమైనా ఉంటాయి అంటే మనకి మోడల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి అందులో. మనకి రేపు పొద్దున యాంగులర్లోకి వెళ్ళిన తర్వాత లేక నార్మల్ యాంగులర్లో కాదు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా ఒక వెబ్ అప్లికేషన్లో క్రియేట్ అయినా సరే అప్లికేషన్ అది పాపప్స్ కావాలి అన్నారనుకోండి, మోడల్స్ యూజ్ చేసి మనం పాపప్స్ ఎక్కువ యూజ్ ఉంటుంది. నెక్స్ట్ టేబుల్స్ ఎక్కువ యూజ్ ఉంటాయి. టేబుల్స్కి టేబుల్ కూడా క్లాసెస్ ఉంటాయండి అందులో. మీకు ఒక టేబుల్ తీసుకున్నారనుకోండి మీరు నార్మల్గా, ఓకే, టేబుల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ బోర్డెడ్ టేబుల్, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి మీకు. టేబుల్స్ క్లోజ్ చేశాను నేను, సరే చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి అవ్వట్లేదంటే నేను ఇక్కడ అదే ఆ ఫైల్ క్లోజ్ చేసేస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ నేను ఇది క్లాస్ పెట్టుకున్నా, టేబుల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ బోర్డెడ్. సరే, ఇది ఫిక్స్ టేబుల్. ఓకే, ఇప్పుడు నేను ఇది డెస్క్టాప్ డేట్ క్విక్కర్. దాని లుక్ అండ్ ఫీల్ కూడా చూపిస్తాను మీకు, టేబుల్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఈ కింద వస్తుంది కదా టేబుల్ మనకి, ఇది షో అవుతుందా? హెడ్ 1, హెడ్ 2, కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3 అని రాసుకున్నాం కదా. సో ఇటువంటి ఉంటాయి. నెక్స్ట్ ఇది ప్రోగ్రెస్ బార్స్ ఉంటాయి ఇందులో. ప్రోగ్రెస్ బార్ నేను చూసాను, అది రేడర్ లాంటిది ఏదో ఉంది. ఏంటండి ప్రోగ్రెస్ బార్ అంటే? నేను చూసాను రేడర్ లాంటిది ఏదో ఉంది. అంటే మీకు ఈ చార్ట్స్ లో వాటిలో ఉపయోగిస్తుంటారు, లేదంటే మన డాష్ బోర్డ్స్ లో వాటిలో మనకి ఎంత రెండరింగ్ అయ్యిందని చెప్పి చూపించుకోవడానికి, లేక డేటా ఎంత ఉంది అని చెప్పి చూపించుకోవడానికి అట్లా చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ డేట్ పిక్కర్ ఉంటుంది. టైమర్ కూడా చూసాను, కాకపోతే మీకు అందులో ఉండదు. గెట్ బూట్స్ట్రాప్ లో ఉందా ఇది డేట్ టైం పిక్కర్ అనేది? ఉంది, డేట్ టైం కూడా చూసాను నిన్న. ఓకే, ఇలా క్లిక్ చేసి పెట్టుకోవచ్చు, టైం పడితే టైం వచ్చింది, కింద టైం ఐకాన్ వచ్చి దానికి టైం వస్తుంది. అది మీకు అట్లా వచ్చిందా లేక వేరేగా ఉందా? అది యాక్చువల్గా ఇది ఒక ప్లగిన్ అనమాట. బూట్స్ట్రాప్ ఎలా మనం పైన ఇంక్లూడ్ చేస్తున్నాము సిడిఎన్, అట్లాగే దీనికి ఒక సిడిఎన్ ఉంటుంది. ఇది బూట్స్ట్రాప్ దే, కాకపోతే ఏం చేశాడంటే వాడు సపరేట్ గా రాసుకున్నాడు దీన్ని. బూట్స్ట్రాప్ డేట్ పిక్కర్ సిఎస్ఎస్, డేట్ పిక్కర్ జేఎస్ రెండు ఉంటాయి మళ్ళీ. అవి రెండు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అంటే రేపు పొద్దున ఎవరైనా అప్లికేషన్లో అడిగారు అన్నప్పుడు అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు మల్టీ సెలెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వగొట్టాను, అన్ని సెలెక్ట్ అయ్యాయి. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇది మీకు జేక్వెరీలో కూడా ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. సో ఈవెన్ దో మీరు రేపు పొద్దున్న మెటీరియల్ వేరే వెబ్సైట్ ఉందా? ఇది జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి వేరే గూగుల్ నేను గూగుల్ అంటే గూగుల్లోకి వెళ్ళి మన బూట్స్ట్రాప్ మల్టీ సెలెక్ట్ అన్నారనుకోండి. సో అందులో మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ
ఇది ఫస్ట్ ఉంది కదా github.com. ఇది ఒకసారి చూసుకోవాలి ఒకటి ఎందులో ఏమేమి ఇచ్చాడు అనేది. వాడు డెమోతో పాటు ఇస్తాడు అనమాట, యూజేజ్ ఎట్లా చేయాలి. సో వాళ్ళ కోడ్ మనం వాడుకోవచ్చు మొత్తం యాస్టేజ్ అలా తీసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇవి చూపిస్తున్నాడు మీకు, ఇది ఇట్లా ఉంది ఇమేజ్. నార్మల్గా ఏంటంటే ఇది ఫిల్టర్ అనమాట. ఇది ఇప్పుడు నేను గ్రూప్ ఆప్షన్ 1.1 అంటే ఓపీటీ కొట్టిన వెంటనే ఆప్షన్తో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు సెర్చ్ అవుతాయి అట్లా. సో దీని తాలూకా అంటే ఇది మీకు చూద్దాం ఒకసారి. లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయితే మీకు విత్ వర్కింగ్ తో పాటు మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, కిందే కోడ్ ఇచ్చేస్తాడు మీకు ఇది లింక్ చేస్తాడు. వాళ్ళది సెపరేట్ క్లాసెస్ ఉంటాయా లేకపోతే? సెపరేట్ క్లాసెస్ అంటే దీని తాలూకా ఓన్లీ సెలెక్ట్ లో ఆప్షన్ అట్లానే ఉంటాయి. అది బూస్టప్ వాటి తాలూకా క్లాసెస్ ఉంటాయి, మల్టీ సెలెక్ట్ తాలూకా క్లాసెస్ వీడి రాసింది. ఓకేనా, మీకు ఇది చాట్ విండోలో పింగ్ చేస్తున్నా. సో మనం గెట్ బూట్ స్టాప్ ని వాడుకుంటూ ఈ క్లాసెస్ వాడుకోవచ్చు. ఇవి వాడుకోవచ్చు మళ్ళీ మీరు. సో ఆ రీతినే సేమ్ వాడేవాళ్ళు. ఒక్క నిమిషం నేను చాట్ విండోలో ఇస్తుంటే అది మీకు పంపించా చూడండి. అది ఓకేనా? చాట్ విండోలో రాలేదా? చాట్ లింక్ వచ్చింది. అదే ఆ లింక్ పంపించాను, ఎందుకంటే అది మీరు చూసుకున్నారనుకోండి మీకు అర్థమైపోతుంది అందులో. ఇది ఇక్కడ నుంచి మీరు అప్పుడు ఆ సిడిఎన్ కానీ మొత్తం అంతా కోడ్ కావాలంటే కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని మీ దాంట్లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాడనమాట. సెలెక్ట్ ఆల్ అవ్వాలి, లేక అసలు సెలెక్ట్ ఆల్, కొంతమంది ఏమో సెలెక్ట్ ఆల్ వద్దంటారు. ఇదిగోండి ఇప్పుడు ఓన్లీ సెలెక్ట్ ఆల్ రాలా, ఇక్కడ గ్రూపింగ్ ఆప్షన్ ఇచ్చాడు మీకు. ఇట్లా అన్ని ఆప్షన్స్ అయితే చాలా ఇస్తాడు ఇందులో. మీరు దాన్ని బట్టి మీకు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ దీనికి మళ్ళీ సెలెక్ట్ ఆల్ ఇచ్చాడు, సెర్చ్ ఫిల్టర్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఐడి క్యాపిటల్ క్యాపిటల్ వన్ తీసుకుంటాను. అది యూ కొట్టాను రాలేదు, అది మొత్తం పోయింది. నేను రాంగ్ ఇచ్చాను కదా ఇట్లా. సో ఇప్పుడు మన ఇందులో అన్నం ఒక డేటా చాలా ఎక్కువ ఉంది అనుకోండి, సెర్చ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ చేసుకొని ఫిల్టర్ క్లియర్ చేసుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి బూస్ట్రాప్ లో మీకు ఇంకా తెలుసుకోవాల్సినవి అయితే ఇది ఉంది, మల్టీ సెలెక్ట్ ప్లస్ అది డేట్ పిక్కర్ ఒకటి ఎక్కువ యూజ్ అయ్యేది. మనం అప్లికేషన్స్ లో వాటిలో ప్రతి చోట యూజ్ చేస్తాం డేట్ పిక్కర్ అనేది. డేట్ పిక్కర్ అది ఆల్రెడీ మీరు డేట్ పిక్కర్ నేను చేశాను, డేట్ టైం రెండు చేశాను. ఓకే, ఇందులో ఉందంటే గెట్ బూస్ట్రాప్ అనే ఉంది, నేను చూసాను. అదే గెట్ బూస్ట్రాప్ అని ఇచ్చేసి తర్వాత మీకు అక్కడ నుంచి చూసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఎక్కడ ఇచ్చి ఉంటాడు మీకు అందులో. జావా స్క్రిప్ట్ అది ఎక్కడ చూసానంటే ఇంకా కింద యూటిలిటీ, అదే యూటిలిటీస్ లో వచ్చాను నేను. యూటిలిటీస్ లో ఐకాన్స్ ఉన్నాయి, కలర్స్, ఎంబెడ్, కాంపోనెంట్స్, కంటెంట్. నేను దానికోసం ఎత్తుకుంటే డేట్ టైం అవన్నీ వచ్చాయి. ఓకే, అది మంచిదేలేండి, అది తెలుసుకోవడం కూడా మంచిదే. అది డేట్ పిక్కర్ అన్నది. ఎక్స్టెండెడ్ లో ఏమైనా ఇచ్చాడా? సో ఎక్కడ పాత దీంట్లో ఏమొచ్చేదంటే మీకు జావా స్క్రిప్ట్ ఓన్లీ టూల్ టిప్ ఒకటి ఉంటుందండి, మీకు చెప్పడం మర్చిపోయా. ఓకే, టూల్ టిప్ కూడా మీరు యూజ్ అవుతుంటుంది ఎక్కువ. అది టూల్ టిప్ అన్నది ఈ విధంగా షో అవుతుంటుంది. అంటే మనం నార్మల్గా HTML లో టైటిల్ అని ఇచ్చేసిన తర్వాత చిన్నది వస్తుంది చూడండి, మనం మౌస్ ఓవర్ చేసి అక్కడ పెట్టామనుకోండి కంటెంట్ మీద. ఓకే, సో అలాగే ఇది కాస్త డెకరేటివ్ అనమాట ఇందులో మనకు వచ్చేది. హలో, ఓకే చూస్తున్నాను, డిసేబుల్ బటన్. ఓకే ఓకే.
సో ఇదేంటంటే మీకు ఇది డాక్యుమెంట్ డాట్ రెడీ మన jQuery ఉంటుంది కదా, మనం డాక్యుమెంట్ డాట్ రెడీ రాస్తాం ఇది కదా. మీరు నిన్న ఈ స్క్రిప్ట్ చూసాను. ఏది స్క్రిప్ట్ లో రాయాలి కదా, లేకపోతే స్క్రిప్ట్ లో మీరు jQuery రాశారు ఎప్పుడైనా? రాసాను కానీ అవి సెపరేట్ మాకు సిఎస్ ఫైల్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే అలా నేర్పించాను. ఓకే, సేఫ్ రాయలేదు. ఓకే, నార్మల్ గా ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం ఇది టైప్ స్క్రిప్ట్ లో జేఎస్ ఇచ్చేసాం కదా ఇట్లాగా, ఇక్కడ ఒక దానికి సేమ్ ఇలాగే స్క్రిప్ట్ అని రాసుకుంటాం మనం. ఓకే, క్లోజ్ చేసేసి ఇక్కడ ఏంటంటే మీకు పైన jQuery ప్లగిన్ ఉండాలన్నమాట. అదే ఓకే, ప్లగిన్ jQuery ప్లగిన్ ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ నేను డాలర్ అని రాసుకొని డాక్యుమెంట్ jQuery లో జస్ట్ మేము 3 బింగోస్ వాడేమంటే నేను డేటాబేస్ ఉంటుంది కదా, మేము యాక్సెస్ డేటాబేస్ వాడాము అప్పుడు. సో యాక్సెస్ డేటా నుంచి డేటా రిట్రీవ్ చేయడానికి ఆ క్వెరీ రాయడం కోసం ఆ సింటాక్స్ రాసాం అంతే. జస్ట్ నాకు అంత డీప్ jQuery ఇప్పుడు రాయలేదు, జస్ట్ సింపుల్ క్వెరీస్ కాల్ చేయడానికి డేటాబేస్ నుంచి ఇందులో HTML కాల్ చేయడానికి. ఓకే ఓకే, సో యాక్చువల్గా ఎట్లా ఉండదంటే ఇట్లా మనం డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ అని రాసుకుంటాం అనమాట. ఈ రెడీ ఫంక్షన్ లో మీకు ఆ టూల్ టిప్ ఉంది కదా, బూట్స్ట్రాప్ టూల్ టిప్ అన్నది డాలర్ డాట్ ఆ టూల్ టిప్ అనే ఐడి ఏమైనా ఇచ్చుకుంటే ఐడి, లేదంటే వాడు ఇక్కడ ఇచ్చేస్తాడు మీకు ఎలా యూజ్ చేయాలి అన్నది. ఇదిగోండి ఎగ్జాంపుల్ అన్నది వాడు ఇచ్చుకున్నాడు. ఆ విధంగా మీరు అది పెట్టుకొని మీరు అందులో పెట్టేస్తున్నారు ఇప్పుడు రెడీలో. మీరు ఎక్కడైతే డేటా టోగుల్ అని షో చేస్తుంటారో వాటిని అది షో అవుతుంటది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మనం ఇందాక మోడల్ కి ఇచ్చాము చూడండి, డేటా టోగుల్ మోడల్ ప్లస్ మోడల్ ఐడి ఇచ్చాము. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారా? అది ఓకే సరే, జస్ట్ ఇది ఒకటి ఏం జస్ట్ సింపుల్ జస్ట్ షో టూల్ టిప్ పెట్టాను. స్క్రిప్ట్ అది ఇంపోర్ట్ అది ఏ స్క్రిప్ట్ వాడతారండి? ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అనేది jQuery అనేది ఉంటుందండి. మీరు ఇప్పుడు బూట్స్ట్రాప్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా, సో అక్కడ ఇదిగోండి చూడండి, ఇది 2.1.3 jQuery min.js. ఈ jQuery అనేది ఉండాలి ఇక్కడ. ఇది ఉన్న తర్వాత ఇది ఉంటేనే మీకు ఇక్కడ మీరు జస్ట్ అలర్ట్ రాసుకొని కూడా చూసుకోవచ్చు ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ టూల్ టిప్ కావాలి. సరే, నేను ఇక్కడ వెర్షన్ మారుస్తున్నా 3.4. జస్ట్ నేను ఇక్కడ కాంపోనెంట్స్ లోకి వచ్చేసాను. వచ్చి సో మీరు 4.5 యూస్ చేయండి. నేను మీకు కాస్త ఈ దీంట్లో చూపించేస్తున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ శాంపుల్ ఎందుకంటే నేను ఏ కోడ్ మిస్ అవుతుందో తెలియదు. jQuery ఇది మీరు ఆల్రెడీ ఇప్పుడు మీరు మొత్తం అంతా ఇన్స్టాల్ చేశారు కదా? చేస్తాను మొత్తం. అందులో మీకు పైన మీరు ట్యాగ్ కనిపిస్తుందా jQuery అన్నది? చూడలేదు. మీరు ఇప్పుడు చూడండి, నేను ఇది చూపించే లోపున అది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ డేటా టాగుల్ టూల్ టిప్ అందా, డేటా టాగుల్ టూల్ టిప్ ఇట్లా పెట్టుకోండి. ఇది ఇచ్చాను నేను. ఇది ఇచ్చుకున్న తర్వాత నేను ఏమంటానంటే ఇప్పుడు నాకు కావాల్సిన కంటెంట్ చోట నాకు బాటమ్ ఇది పొజిషన్స్, ఇది టైటిల్ ఇది టూల్ టిప్ బాటమ్. ఇప్పుడు నేను ఎక్కడ ఇచ్చుకోవాలనుకుంటున్నాను, మన కంటెంట్ టేబుల్ ఒకటి ఇచ్చాను. సపోజ్ నాకు ఇక్కడ వచ్చిందండి. ఓకే, సో ఇది నేను టేబుల్ ఒకసారి హైట్ పెంచుతాను. ఓకేనా? ఓకే, టూల్ టిప్ ఆన్ బర్. ఓకే, ఇది ఫ్లికరింగ్ అవుతుంది ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఫిక్స్డ్ హెడర్ కోసం ఒక ప్లగిన్ పెట్టుకున్నాను అనమాట. ఐడి తీసేయడం వల్ల అది ఫ్లికరింగ్ అవుతుంది, టూల్ టిప్ వల్ల కాదు.
ఈ టూల్ టిప్ లో మనం ఈ టైటిల్ లో కంటెంట్ ఏది ఇచ్చుకుంటే అది అక్కడ చూపిస్తుంది మనకి. నేను టూల్ టిప్ అది నేను ఇవి చేయలేకపోయాను ఎందుకంటే స్క్రిప్ట్ పెట్టమర్చిపోయాను, అందువల్ల ఎర్రర్ వచ్చింది. లేదండి స్క్రిప్ట్ ఉంటుంది, ఒక్క నిమిషం నేను అంటే నేను నా ఫైల్లో పెట్టవచ్చు. చెప్తా నేను చూద్దాం ఒకసారి ఫైనల్ గా, ఎందుకంటే మళ్ళీ మీకు రేపు ఇది కదా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. చూడండి ఇక్కడ మనం కంటెంట్ ఇచ్చుకున్న దాన్ని బట్టి టూల్ టిప్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో దీనికి నేను ఏంటంటే ఇది నేను ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ బూస్టప్ పాత వెర్షన్ ఉంది 3.5. సో దానికోసం అని చెప్పి నేను మళ్ళీ వేరే వెర్షన్ ఇక్కడ 4 కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కొన్నిసార్లు. ఒకటి 4కి 5కి కొన్ని తేడాలు ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే ఎందుకు అలా అవడం అని చెప్పి నేను ఇక్కడ చేశాను అనమాట ఇందులో. ఇప్పుడు ఒక్కసారి మీ కోడ్ చూపించండి ఒకసారి, నేను మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాను. మీకు jQuery ఉందా లేదా అన్నది నేను స్టాప్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ బూస్ట్రాప్ పెట్టారు కదా, విజువల్ స్టూడియో కోడ్ అవసరం లేదు, మీరు ఎందులో అయితే ఒకవేళ మీరు కోడ్ సేమ్ కోడ్ గా చూపిస్తాను, స్క్రీన్ షాట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ code.jQuery అని ఇదే కదా? రైట్, అదే ఆల్రెడీ మీకు jQuery ఉంది. అదే jQuery వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు స్క్రిప్ట్ అని రాసుకుంటారు అనమాట. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ స్క్రిప్ట్ పైన రాయాలా కింద రాయాలా? నేను ఫస్ట్ పైన పెడితే నాకు ఎర్రర్ వచ్చింది ఇలాగా, సో దాన్ని నేను మళ్ళీ కింద రాస్తే కరెక్ట్ వచ్చింది. అసలు యాక్చువల్ గా పైన పెట్టుకోవాలి, హెడ్ ట్యాగ్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి హెడ్ ట్యాగ్ లో పెడితే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుందా మీకు? ఇవి హెడ్ ట్యాగ్ లో పెట్టాలి అయితే. ఈ స్క్రిప్ట్లన్నీ తీసి Ctrl+X అని హెడ్ ట్యాగ్ లో పెట్టుకోండి, ఈ టైటిల్ కిందన. ఓకే. ఎందుకంటే మనకి స్టైల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ అన్ని పైన హెడ్ ట్యాగ్ లోనే ఉండాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చూసుకోండి, ఏమైనా ప్రాబ్లం వస్తుందా, క్లియర్ గా ఉందా? ఇది కాదు నేను ఏం చెప్పిన ప్రాబ్లము, 1 సెకండ్ చూపిస్తాను. ఎర్రర్ అయితే ఏం అలాగే వస్తుంది దాన్ని. ఓకే. మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు? 1 సెకండ్. ఇప్పుడు ఈ లింక్ ఉంది, నిన్న ఇవి బేసిక్ అని పనిచేస్తున్నాయి. నేను సంథింగ్ ఏదో టెస్ట్ చేస్తే ఎర్రర్ వచ్చింది. అలర్ట్ కోసం ట్రై చేసినప్పుడు అంటే మీకు పైన హెడ్ లో పెడితే రాలేదు అంటున్నారు, రైట్? దానికోసం బాడీ ట్యాగ్ లో పెట్టాను అంటున్నారు. ఇప్పుడు వస్తుంది అంటే నేను ఇది కాదని ట్రై చేసింది, కాంపోనెంట్స్ లో ఉంటాయి అనుకుంటా. ఈ అలర్ట్ అని పెడితే ఎర్రర్ వచ్చింది. సో ట్రిగ్గర్స్ అంటారు కదా, సో దీన్ని ఎక్కడ పేస్ట్ చేస్తారు మామూలుగా? ఇప్పుడు హెడ్ ట్యాగ్ లోనే పేస్ట్ చేసుకోవాలి. ఓకే. కాకపోతే మీరు ఇక్కడ అక్కడ మీరు document.ready రాయకపోవడంలో అది మీకు పని చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఈ కోడ్ రన్ చేయాలంటే నేను పైన మన jQuery ఫంక్షన్ రాసుకోవాలి, document.ready అని చెప్పి. మీరు W3 Schools ఓపెన్ చేయండి, చెప్తాను. సో ఇందులో రాసుకోవచ్చు అంటే ఇక్కడ అక్కడ రాయల్ డాలర్ కింద అది పేస్ట్ చేశారు కదా. ఓకే, పైన ఒకసారి పెట్టండి దానికి కర్సర్. డాలర్ సారీ డాలర్
మీరు స్క్రిప్ట్ ముందు స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఓ సారీ, స్టార్ట్ క్లోజ్ ఎంటర్. స్క్రిప్ట్ మధ్యలో ఉంటుంది. ఓకే, దానిపైన ఈ అసలు యాక్చువల్గా ఈ డాలర్ అన్నది దానిపైన డాక్యుమెంట్ డాట్ రెడీ అని చెప్పి రావాలన్నమాట. ఓకే, అది వచ్చిన అది jQuery ఫంక్షన్, అది అప్పుడు మీకు ఇది వర్క్ అవుతుంది. అదే నేను ఈ బటన్ దగ్గర ఈ స్క్రిప్ట్ ని కాల్ చేయాలి అంతేనా? ఈ స్క్రిప్ట్ ఎలాగా కాల్ అవుతుంది. ఓకే, నేను అంటుంది ఇందాక నేను ఇప్పుడు మీకు టూల్ టిప్ చూపించడం కోసం పైన రాసేది డాలర్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ అని చెప్పి, అది మీరు పెట్టాలన్నమాట. ఇక్కడ పెడితే అప్పుడు మీకు బాడీలో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది దీనికి వచ్చే ఏవైనా సరే దీనిలో రాసిన ఇలా రన్ అవుతుంది అంటారు. ఒకవేళ మీకు అది డాక్యుమెంట్ డాట్ రెడీ రావడం అంటే ఎట్లా రాయాలో తెలియదు అనుకుంటే W3 Schools ఓపెన్ చేసి అందులో మీకు jQuery ఫంక్షన్స్ అంటే డాక్యుమెంట్ డాట్ రెడీ అంటే మీకు వచ్చేస్తుంది. లేదా గూగుల్లో మీరు డాక్యుమెంట్ డాట్ రెడీ అన్నారు అనుకోండి, షో అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు టెస్ట్ చేస్తాను అంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, షూర్. W3 Schools లో ఓకే, jQuery దాన్ని jQuery కొట్టండి. ఇదిగోండి, ఇది అది పైన మొత్తం కాపీ చేసుకొని చెప్తాను. మీ దాంట్లో పెట్టండి VS. రైట్, ఇప్పుడు ఆ P ట్యాగ్ తీసి ఓన్లీ మీ అలర్ట్ పెట్టుకోండి అక్కడ. ఓకే, డాలర్ డాట్ పిఎన్ పెడతాను అందాక. లేదు అవసరం లేదు, ఇది మీరు యాస్టిక్ గా పెట్టండి. ఇది డాట్ పీ క్లిక్ ఫంక్షన్ ఉంది కదా, అది మొత్తం తీసేయండి. లైన్ నెంబర్ 22 దాకా తీసేయండి. రైట్, తీసేసి అది ఇందులో పేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఇది అలర్ట్ అన్న క్లాస్ ఉందా? లేదు, అందుకే పెట్టలేదు. ఓకే, ఒక పని చేద్దాం, మీకు సరే పెట్టేయండి చెప్తాను. నార్మల్గా అసలు jQuery పనిచేస్తుందా లేదా చూసుకోవడానికి. సో మెనూ దక్కర్లేదు. ఓపెన్ చేయండి, మీరు ఎక్కడ బూస్ట్రాప్ ఉంది కదా, ఇక్కడ అలర్ట్ పెట్టాను. సో ఈ అలర్ట్ దగ్గర పెట్టమంటారు. ఆల్రెడీ ఉంది, క్లాస్ ఉంది అలర్ట్ అని చెప్పి. డాటా డిస్మిస్ అలర్ట్ అదేనా? ఇక్కడ డివుక్ ఉంది కదా, డివు క్లాస్ ఇది కొట్టాలి. ఏం లేదు, మీరు రన్ చేయండి చెప్తాను, ఇంకేం అవసరం లేదు. ఓకే, రన్ అవుతుంది. సేవ్ చేశారు కదా? సేవ్ అయింది. ఓకే, సో ఇదే కదా మీకు వచ్చింది. సో ఇందులో క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఇంతగానే అవుతుంది. అది మీరు ముందు మీరు ఏమన్నారు, అది బాడీలో పెడితే వచ్చింది అన్నారు కదా, స్టార్టింగ్ రాలేదు పైన పెడితే అన్నారు, రైట్? అదేనా మీరు చెప్పింది? అంతే. సో ఇప్పుడైతే మీకు వర్క్ అవుతుంది కదా, పైన పెట్టిన హెడర్ లో పెట్టిన. మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా మరి. అదే అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ డాక్యుమెంట్ అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఈవెన్ మీరు ఇప్పుడు టూల్ టిప్ కూడా పెట్టేశారు అనుకోండి, అక్కడ ఇది పెట్టకపోతే మీకు పని చేయదు, వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా? ఇది మామూలుగా ఇవి నేను సెపరేట్ లాస్ట్ టైం సిఎస్ ఏ ఫైల్స్ ఉంటారు కానీ .js ఫైల్స్ అనుకుంటా. ఇవి JS ఫైల్స్ కాల్ చేసి దీనిలో కాల్ చేస్తారు అంటారు కదా. అర్థం కాదు ఏంటి? స్క్రిప్ట్ ఫైల్స్ సెపరేట్ ఫైల్స్ లో పెడతారు కదా మామూలుగా JS ఫైల్స్. ఓకే, మనం ఇప్పుడు CSS ఫైల్స్ ఎట్లా పెట్టుకుంటామో JS ఫైల్స్ కూడా అట్లా పెట్టుకుంటాం అన్నమాట. JS ఫైల్స్ లో పెట్టి అప్పుడు వాళ్ళు కాల్ చేసేవారు. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ పేజ్ లో అయినా కాల్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు నా దాంట్లో సిడిఎన్ బదులు నాకు లోకల్ సిస్టమ్ లో డౌన్లోడ్ చేస్తాను. సో JS లో ఇచ్చారా మీరు లింక్స్ అవన్నీ? ఇది CSS JSS ఇన్ని అవసరం లేదు, అన్నెసరీ అన్నమాట. CSS ఓన్లీ మీరు బూస్ట్రాప్ ఒకటి పెట్టుకోండి అందులో. ఓకే, దాని ముందు ఫోల్డర్ పెట్టాను. JS లో కూడా బూస్ట్రాప్ JS పాపర్ JS ఒకటి పెట్టుకోవాలి. అంటే వాడు చాలా ఎక్కువ ఇస్తాడు, అన్ని చేస్తాడు వాడు.
అందులోంచి మనకు కావాల్సింది పెట్టుకుంటే చాలు. సో ఇది బూట్ స్ట్రాప్ కనబడుతుంది. సో దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది అంటారు. అంతే. సో ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ఫైల్ అంతా వచ్చిందండి. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే సిడిఎన్ బదులు ఇది ఒకటి. సిడిఎన్ లో కూడా మీరు ఇప్పుడు అందులో మీరు ఇందాక జేఎస్ సిఎస్ఎస్ అవి చూపించారు కదా, చాలా అన్వాంటెడ్ ఎక్కువ ఉన్నాయి కదా అందులో. అంటే ఆడు బండిల్ మొత్తం ఇచ్చేసాడు, కానీ అందులోంచి మీకు కావాల్సింది పెట్టుకుని మిగతా డిలీట్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట, అంటే మనం చూసుకుని చేసుకోవడానికి. లేదా ఇంకొక వే ఏముంది అంటే మీరు ఆల్రెడీ అక్కడ సిడిఎన్ పెట్టేశారు కదా మీ HTML ఫైల్లో, ఆ సిడిఎన్ బ్రౌజర్ లో కాపీ చేసుకుని అది డౌన్లోడ్ చేసుకుని మీ జేఎస్ ఫోల్డర్ లో పెట్టేసుకుంటారు. ఇదంతా అవసరం ఉండదు అప్పుడు మీకు. అంటే అదే ప్రశ్న అయితే పనిచేస్తుంది బాగానే. అవునవును. ఓన్లీ కావాలంటే ఇప్పుడు నేను సిడిఎన్ కాకుండా మీరు చెప్పే కదా అలా ఇక్కడ స్క్రిప్ట్ పెట్టకుండా జస్ట్ కాపర్ చేసుకుని డౌన్లోడ్ అక్కర్లేదు కదా అప్పుడు ఉండాలి. ఇప్పుడు మీరు ఒక్క పని చేయండి, ఇప్పుడు ఎందులో మీకు ఇవి ఉన్నాయా బూట్ స్ట్రాప్ ఇక్కడ ఉందా, సిఎస్ఎస్ లో ఉందా? దీనిపైన వేరే ఫోల్డర్ వేరే ఫోల్డర్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ HTTPS ఉంది కదా, సో ఇది నేను డౌన్లోడ్ చేసింది ఈ ఫోల్డర్ లో పెట్టేసుకోండి. ఇక్కడ మీకు తక్కువ ఉన్నాయి చూడండి, ఓన్లీ మీకు కావాల్సినవి ఉన్నాయి ఇక్కడ. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీరే ఈజీగా పెట్టేసుకోగలరు ఇందులో. ఓకే. సో ఇది చూసుకోండి మీరు, ఆ బండిల్ది ఓకే. అందులోంచి మళ్ళీ మీకు ఏమైనా నెసిటీ కావాలో అక్కడ నుంచి కాపీ చేసుకుందరు కానీ. ఓకే, అది ఎగ్జాంపుల్స్ అనుకున్నా. లేదంటే మీరు ఒక పని చేయొచ్చు, ఒకటి ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళి మీరు 4.5 అన్నది సిఎస్ఎస్ ఉంటుంది కదా బూట్ స్ట్రాప్ది, అక్కడ నుంచి ఇందులో మీరు కాపీ చేసేసుకుంటారు ఫోల్డర్. ఇక్కడ ఈ వెర్షన్ చూసుకోండి. సో ఫోల్డర్ ఇక్కడ కాపీ చేసుకుంటే ఇవేమి సిడిఎన్ లింక్స్ ఏం పెట్టట్లేదంట. సిడిఎన్ లింక్స్ ఏం పెట్టండి, జస్ట్ మీరు సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ min.js వస్తుంది అంతే. ఇప్పుడు ఈ లాస్ట్ లో ఉంచండి. ఈ డిస్ట్ 4.5.3 npm ఇవన్నీ ఏమి ఉండవు, HTTPS ఇవేమి ఉండవు. మీ ఫోల్డర్ వచ్చి సిఎస్ఎస్, రైట్? సిఎస్ఎస్ లో మీరు బూట్ స్ట్రాప్ పెట్టారు, సో ఓన్లీ సిఎస్ఎస్ వస్తుంది. ఆ తర్వాత /bootstrap min.css. ఓకే, వన్ సెకండ్ చూస్తాను. టైప్స్ మీకు ఏ స్క్రీన్ కనబడుతుంది? ఈ స్క్రీన్ కనబడుతుంది కదా. నేను ఇక్కడ లోడ్ చేసిన బూట్ స్ట్రాప్ ఇది ఈ ఫోల్డర్ అంతా కాపీ చేశాను. సో ఇప్పుడు నేను ఈ 3 డిలీట్ చేయొచ్చు అంటారు. ఈ సిఎస్ఎస్ లో ఉన్నాయా మొత్తం? మొత్తం కాపీ చేస్తారు అవి సిఎస్ఎస్ మొత్తం అంతాను? సిఎస్ఎస్ కాదు, ఇప్పుడు cdn.js ఈ లింక్స్ ఉన్నాయి కదా, సిడిఎన్ అనేది జస్ట్ క్లౌడ్ బేస్డ్ అన్నారు కదా, అంతే కదా? అవునవును. ఇప్పుడు నేను అది డౌన్లోడ్ చేశాను, ఇక్కడ సేమ్ లింక్ వెబ్సైట్ లో ఉన్నది బూట్ స్ట్రాప్ 4.5.3 ఇక్కడ కాపీ చేశాను. సో అది ఇక్కడ తీసేస్తే ఇప్పుడు రన్ అవుతుందా లేకపోతే? రన్ అవ్వదు, మీరు పాత్ ఇవ్వాలి కదా దానికి, ఎందులో పెట్టారు సిఎస్ఎస్. ఓకే ఓకే. సో ఈ సోర్స్ సిడిఎన్ బదులు నా పాత్ ఇవ్వాలంటారు. పాత్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ పాత్ ఇందులో ఎట్లుంటుందో తెలియలే. ఏం లేదు, మీరు నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు. సో ఇందులో జేఎస్, ఓకే, జేఎస్ ఎస్ఆర్సి అందులో బూట్ స్ట్రాప్ జేఎస్ ఇచ్చాడు, బూట్ స్ట్రాప్ జేఎస్ అనేది. ఇంకా పైకి వెళ్ళండి, డిస్ట్ ఫోల్డర్ లో జేఎస్ లో డిస్ట్ ఇచ్చాడు కదా. ఓకే, ఇదేనా బూట్ స్ట్రాప్ బండిల్ కాదు, బూట్ స్ట్రాప్ జేఎస్. ఓకే ఓకే, ఇది ఒకటి కాపీ చేసుకోండి. నెక్స్ట్ మీ జస్ట్ ఇదంతా ఇక్కడ పెట్టి సరిపోయింది అంట. అంతేనా? సోర్స్ ఈక్వల్ టు bootstrap.js min.js. ఏమవుతుందంటే ఇప్పుడు bootstrap 4.5.3 డిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవేం ఉండవు. ఒక్క నిమిషం నాకు కంట్రోల్ ఇస్తారా, ఇందులో చూపిస్తా. ఆపాలండి నాకు కంట్రోల్ ఇస్తే మీరు వ్యూ ఆప్షన్స్ లోకి వెళ్ళి రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్, నేను రిక్వెస్ట్ ఇచ్చాను చూడండి మీకు. ఓకే గివ్ మౌస్ యాక్సెస్ ఇస్తే
ఇచ్చానా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇది బూట్స్ట్రాప్ కాపీ చేస్తున్నాను నేను. ఓకే. కాపీ చేసుకొని మీ ఫోల్డర్ ఎక్కడ ఉంది? మీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఓకే. ఓకే. ఇది కొంచెం పైకి చూపిస్తున్నా. ఓకే. మీరు తీసుకోండి. సో ఇది నా ఫైల్. ఓకే. ఓకే. ఇది జేఎస్ మీదే కదా, ఇది మీరు పెట్టిందే కదా. సో ఈ జేఎస్ లో ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ జేఎస్ లో కూడా ఆల్రెడీ సేమ్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇందులో. ఓకే. సో ఇందులో ఆల్రెడీ మీరు బూట్స్ట్రాప్ చేసి ఇవన్నీ ఇవి తీసేయండి, ఇవన్నీ డిలీట్ చేసేసుకోండి. ఓకే. ఓకే. బండల్ ఇవి నేను ఇప్పుడు డిలీట్ కొట్టేస్తున్నా మీకు. బూట్స్ట్రాప్ జేఎస్ కూడా చేసి మిన్ జేఎస్ పెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఇవి నేను డిలీట్ కొట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు బూట్స్ట్రాప్ మిన్.js చేస్తుంది కదా. సో అక్కడ ఇదంతా అవసరం లేదు మీకు. ఓన్లీ జేఎస్ బూట్స్ట్రాప్ మిన్.js అయిపోయింది. ఇక్కడ ఈ ఇంటిగ్రిటీ ఇవన్నీ తీసేవచ్చింది మీరు. ఓకే. అది మీరు తీసేస్తున్నారు. కానీ నెక్స్ట్ అట్లాగే మీకు పాపర్ జేఎస్ ఏమి ఇవ్వలేదు ఆడు పైన ఫుల్ ఫోల్డర్ లో ఉంది. ఓకే, ఉండొచ్చు. మీరు ఇట్లాగే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిన్.js నేను పెట్టాను కదా, అలాగే సిఎస్ఎస్ లో బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ పెట్టేసుకోండి. తర్వాత code.jQuery కూడా అన్నీ ఉంటాయి నాకు తెలిసి. ఏంటండి? ఓకే. code.jQuery ఇది jQuery.min.js. సో అది కూడా ఇందులో ఉంటుందా లేకపోతే సెపరేట్ ఫోల్డర్? అది జేఎస్ లో రాలేదు, చూద్దాం ఒకసారి ఉంటే పైన. ఇందులో అయితే నాకు కనిపించలేదు. సో పాపర్ జేఎస్ ఎక్కడ ఉంటుంది? పాపర్ జేఎస్ కూడా ఇందులోనే ఉండాలి, ఈ బూట్స్ట్రాప్ 4.5.3 లో. ఇక్కడ ఇది ఎక్కడ నుంచి వస్తున్నాడు? పాపర్ జేఎస్ dist. సో ఫస్ట్ dist సో umd లేదు అంటే ఒక పని చేయండి, అది మనకు దొరకట్లేదు. ఓకే. నెక్స్ట్ జస్ట్ మామూలుగా అర్థమైంది, ఐడియా వచ్చింది. సో ఇది చూస్తే నాకు దొరుకుతుంది. ఇది ఇట్లా కాపీ చేసేసుకొని మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి ఎంటర్ చేసేసుకొని మీ ఫోల్డర్లో పెట్టేసుకోండి, అది దొరకనప్పుడు ఇంకా. ఓకేనా? ఇది తెలుసు కదా మీకు, డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఈ 2 ఫైల్స్ ఉంటే నా ప్రోగ్రామ్ అంతా రన్ అవుతుంది, ఈవెన్ ఆఫ్లైన్ ఇంటర్నెట్ లేకపోయినా. ఈవెన్ ఆఫ్లైన్ ఇంటర్నెట్ లేకపోయినా అవుతుంది. ఈ jQuery కూడా ఉండాలి మీకు, jQuery లేకుండా అవ్వదు. ఈ jQuery మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకోండి, సేమ్ ఇది కూడా మీరు బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకొని మీ ఫోల్డర్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు పాత ఏమొస్తుంది? ఓన్లీ జేఎస్ jQuery 3.5 min.js అని చెప్పొస్తుంది. ఓకేనా? సో చూడండి ఇది ఈ విధంగా. టైప్ స్క్రిప్ట్ కూడా చూడండి, ఇక్కడ ఏదో SRC తప్పిస్తుంది, మనం ఏమైనా మిస్ చేసామో చూడండి. ఇది గ్రీన్ కలర్ మరి ఎందుకు చూపిస్తుందో తెలియదు ఇది. ఓకే. స్క్రిప్ట్ క్లోజ్ ట్యాగ్ ఇక్కడ అయ్యిందిగా. ఓకే. స్క్రిప్ట్ లోనే కదా వచ్చేదంతా. సరే అదొకటి చూసుకోండి మీరు. ఇట్లా చేసేదైతే ఇట్లా. ఓకేనా? ఓకే. ఇది ఆల్రెడీ మీరు ఇందాక కాపీ చేసింది, ఇది అవసరం లేదు మీకు. ఓకే. మన స్క్రిప్ట్ లో రాస్తారు, అందుకని ఈ పైన స్క్రిప్ట్ ఉంది కదా, సో అదే ఇది కట్ చేసి పైన పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసుకోండి. అది కింద పేస్ట్ చేయాలి. స్క్రిప్ట్ రాస్తాను అందుకని. అదే దానివల్ల ఎర్రర్ వచ్చింది. సో ఇది డాక్యుమెంట్ అలర్ట్ రెడీ అనేది మీకు jQuery ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. అవును. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్ వేలో మీరు పెట్టుకున్నారో, ఇంకా మీరు బాడీ ట్యాగ్ లో ఏది ఇప్పుడు సెపరేట్ ఫైల్ రాసుకున్నా కూడా సేమ్ ఇలాగా స్క్రిప్ట్ లేకపోతే సోర్స్ రాసుకుంటే అప్పుడు ఆ ఫైల్ కూడా రన్ అవుతాయి. స్క్రిప్ట్ వేరే ఫైల్ రాస్తాయి. సో నెక్స్ట్ క్లాస్ కి ఇంకేమైనా ప్రాక్టీస్ ఏం చేయండి. మీరు ఇదే బూట్స్ట్రాప్ ఇవి చూసుకోండి ఒకసారి. డేట్ పికర్ అది నేను మల్టీ సెలెక్ట్స్ అవి చూపించాను కదా, అదొకటి చూసుకోండి.
నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ ఇప్పుడు బేసిక్ మీరు చూసుకుని మండే నుంచి ఫుల్ఫిల్ గా చేద్దాంలేండి అది. మీకు టైప్ స్క్రిప్ట్ అనేది ఐడియా వచ్చింది కదా, కంపైల్ చేసుకోవడం కంపైల్స్ అన్నది. సో దాని మీద కూడా మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే అది ప్రాక్టీస్ చేసుకోండి, లేదా ఓకేనా? సరే అయితే మండే కలుద్దాం మళ్ళీ. బాయ్. ఒకసారి ఇది స్క్రీన్ షేరింగ్ మీ దగ్గర ఉన్నట్టుంది ఆప్షన్. ఓకే, స్టాప్ చేయాలా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాయ్.